ఈయన జోలికి పోకు సుమా అని చెప్పి చిన్న చీటి కూడా రాసిచ్చి పంపింది. యేసు ఆ యొక్క పిలాతు కూడా యేసులో ఏ మాత్రము కూడా అపరాధము కనబడలేదు కనుక ఈయనలో ఏ పాపం నాకు కనబడలేదు, ఈయన మరణములకు తగినటువంటి హేతు ఈయనలో ఏం లేదు కనుక ఈయనను మందలించి వదిలేస్తాను. లేకపోతే అక్కడున్న వారందరూ కేకలు పెడుతూ ఉంటే పస్కా పండుగ దినాన ఒకరికి విడుదల కలిగించటం పిలాతుకున్నటువంటి అధికారం కనుక ఆ కార్యం చొప్పున ఇతను నేను వదిలేస్తున్నాను అంటే అక్కడున్న యూదులందరూ ప్రజలందరూ కూడా కేకలు వేశారు. ఏమని కేకలు వేశారు అంటే, యేసుకు బదులుగా బరబ్బను వదిలిపెట్టుము అని కేకలు వేశారు. బరబ్బా బందిపోటు దొంగ, యూదాతో కలిసి ఉంటున్నటువంటి వ్యక్తి. యూదా యేసుని అమ్మేశాడు. యేసుతో కలిసిపోవటం ఇష్టం లేక బరబ్బా పక్కకుండిపోయాడు. కానీ ప్రభుత్వం అతన్ని పట్టుకోవలసినటువంటి సందర్భంలో చిక్కిపోయిన తర్వాత అతన్ని ఖైదీగా ఉంచితే ఆ ఖైదీ ఆ బరబ్బా సిలువ వేయటానికి శిక్ష తీర్పు పొందుకొని ఉంటున్నాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బరబ్బాను వదిలివేయండి, యేసును సిలువ వేయమని కేకలు వేయడం జరిగింది. అంటే బరబ్బాకు బదులుగా యేసుని సిలువ వేయటం చూస్తూ ఉంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, నేను కరుణామయుడు, ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అనే సినిమా, ద జీసస్ క్రైస్ట్ అనే సినిమాలు మీరు చూసుంటారు. ఆ యేసు సిలువలో వేలాడుతూ ఉంటే బరబ్బాకు విడుదల చేసిన తర్వాత, జైల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత బరబ్బా పరిగెత్తుకుంటూ వస్తాడు. ఇది మరి ఒప్పుకోదగినటువంటి న్యాయం కాదు. నేను పాపం చేసినవాడు, నేను అపరాధిని, నాకు బదులుగా పాపము లేనటువంటి యేసుని సిలువ వేయట సమంజసం కాదు అని యేసు అని కేకలు వేస్తూ పరిగెత్తుతూ ఉంటాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, యేసు అక్కడికి వచ్చేసరికి, ఆ బరబ్బా అక్కడికి వచ్చేసరికి, గొల్గొతాకు వచ్చేసరికి యేసు ప్రభువు వారు మరణించేస్తారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, గమనించవలసినటువంటి మాట, ఆయనలో ఏమాత్రమో పాపము లేదు అన్న విషయాన్ని చెప్పడానికి నేను ఈ విషయాలు మీతో కూడా పంచుకుంటూ ఉంటున్నాను. అధికారులకు ఆయనలో పాపం కనబడలేదు. చివరికి ఒక బందిపోటు దొంగగా ఉన్నటువంటి వ్యక్తి కూడా యూదా వలె మనస్సులో కపటం పెట్టుకొని యేసుని చేరడానికి మనస్కరించినటువంటి వ్యక్తి. నేను యేసుతో వెళితే నేను ఆయనతో నీతిపరుడుగా నిజాయితీగా బ్రతకాలి, ఆయన నీతిమంతుడు, నేను అన్యాయస్తుని, అక్కడికి వెళ్ళి కూడా అన్యాయం చేసేట్లుగా ఉంటే నేను ఆ గుంపులో ఉండటానికి సరిపోయిన వాడు కాదు అని పక్కకు వచ్చేసాడు. ఈ వ్యక్తి కేకలు పెడుతూ ఉంటున్నాడు, యేసు యేసు, ఆయనలో పాపం ఏమాత్రం లేదన్న విషయాన్ని బరబ్బా ఎరిగిన వాడై. రాత్రివేళ స్వప్నమందు కూడా పిలాతు భార్యకు మరి స్వప్నమందు దేవుని దూత మాట్లాడటం చూస్తూ ఉంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఆయనలో ఏ పాపమో లేదు. నిష్కలంకమైనటువంటి గొర్రెపిల్ల యొక్క రక్తము పాపపు యొక్క మలినాన్ని కడిగి వేయటానికి ఈ లోకములో బలి పశువుగా ఆయన తను తాను అప్పగించుకున్న వాడై ఉంటున్నాడు. వాక్యాన్ని చదువుకుంటున్నాం, ధ్యానిస్తున్నప్పుడు గమనించుదాం. ఆయనను సిలువ వేయటానికి ఎవరికి అధికారం లేదు, కానీ ఆయన తను తాను సిలువ వేయించడానికి ఒప్పుకున్న వాడై ఉంటున్నాడు. ఇది సత్యం. నెవర్ థింక్ దట్ అక్కడ కూడినటువంటి ప్రజలందరూ కలిసి మూకమ్మడిగా మాట్లాడటం వలన ఇదేదో జరిగిపోయి అన్యాయపు తీర్పు వచ్చింది అని చెప్పి ఒకవేళ మనం అనుకోవచ్చునేమో, కానీ యేసు ఈ లోకానికి వచ్చింది తను మన కొరకై సిలువలో బలిగా అర్పించుకుని నిమిత్తం అన్న విషయాన్ని మనం గమనించవలసిన వారమై ఉంటున్నాం.
అందుకే ఆయన కూర్చున్నటువంటి మాట, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె. మనందరి పాపములు మోయుటకు ఆయన వచ్చిన వాడు ఆయన వదకు తేబడిన గొర్రె పిల్లవలే మౌనంగా ఉన్నాడు. ఆయన మాట్లాడటానికి శక్తి కలిగిన వాడు. ఆయన ఒక్క మాట తలంచినట్లయితే వేవేల కొలది దూతలు వచ్చి ఆయనను ఎత్తి పట్టుకోవడానికి కూడా ఆయన శక్తివంతుడు. లేక ఆయనకు తీర్పు ఇచ్చినటువంటి స్థలములోనే మహా గొప్ప కార్యాన్ని ఏదైనా జరిగించి ఆయన అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ ఆయన లోక పాపములు మోసుకుని నిమిత్తమై లోక పాపముల కొరకై బలిగా సమర్పించడానికి వచ్చిన వాడు కనుక తను తాను అప్పగించిన వాడుగా ఆయన మౌనముగా ఉన్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క కుమారుడైన క్రీస్తు ప్రభుల వారు ఆయన శిలువకు వేలాడదీయటం చూస్తూ ఉంటున్నాం. మనకు అందరికీ తెలిసిందే. ప్రతి సంవత్సరం చదువుకుంటూ ఉంటాం, ధ్యానిస్తూ ఉంటాం. ఆయన వీపు మీద శిలువను పెట్టి మోయించారు. ఆ కల్వరి వరకు ఆయన వచ్చిన తర్వాత రక్తశక్తమైనటువంటి ఆయన బట్టలు కూడా చీట్లు వేసుకొని ఆ యొక్క సైన్యాధికారులు, సైనికులు, భటులు వారు దాన్ని పంచుకున్నారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఆయన కాళ్ళకు చేతులకు మేకులు కొట్టారు. ఆయన యొక్క శిరస్సుకు ముళ్ళ కిరీటం పెట్టారు. శిరస్సు పైన యూదుల రాజంట అని చెప్పి ఒక మాటను కూడా రాసి అక్కడ వేలాడదీశారు పలకను. ఇదంతా ఏంటి అంటే ఆయనను హేళన చేస్తూ ఉంటున్నారు. నేను కొద్ది రోజుల ముందుగానే ఆ యొక్క యేసు ప్రభు యొక్క చేతులకు కొట్టినటువంటి మేకలు, ఆ ముళ్ళ కిరీటము, ఇవన్నీ కూడా వాట్సాప్ గ్రూప్లో పెట్టారు. నిన్నటి దినాన కూడా యెరూషలేములో యేసు ప్రభులు వారు జీవించినటువంటి ఆ ఇల్లు, వారి తండ్రి గారు వాడుచున్నటువంటి వడ్రంగి సామానులు, టూల్స్, ఇవన్నీ కూడా వాట్సాప్లో పెట్టడం జరిగింది. మనకైతే తెలియదు, కానీ ఆ యొక్క రోమా గవర్నమెంట్, రోమా ఎంపైర్ దాన్ని జాగ్రత్తగా దాచి ఉంచారు యేసు ప్రభు యొక్క జ్ఞాపకార్థ నిమిత్తమై. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఆయన శిలువలో వేలాడుతూ కూడా ఆయన 7 మాటలు మాట్లాడటం జరిగింది. ప్రతి సంవత్సరం ధ్యానించుకుంటూ ఉంటున్నాం. ఈరోజు కూడా మీరు అందరూ ఆసక్తితో వచ్చారు. ఎందుకోసం అంటే ఆయన పలికిన 7 మాటలలో ఉన్నటువంటి సత్యమేందో మరలా ధ్యానించుకుందామని వచ్చారు. అంతేనమ్మా? అంతేనా? వేరే ఏదైనా ఆలోచనతో వచ్చారా? యేసు శిలువలో పలికిన 7 మాటలు ధ్యానించుకుని నిమిత్తమై మనమందరం కూడా వచ్చి ఉంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, లూకాసు సువార్త 23వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుతున్నాం. అమ్మ 34 చదువుతాను. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించమని చెప్పెను. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడి వైపున ఒకరిని, ఎడమ వైపున ఒకరిని, నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకున్నటకై చీట్లు వేసిరి. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, అక్కడ ప్రభుల వారు మాట్లాడుతున్నటువంటి మాటను జాగ్రత్తగా మనం గమనించాలి. ఆ మాటకు ఎప్పుడైతే యేసు ప్రభుల వారు తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని ఎప్పుడైతే ఆయన తండ్రితో ప్రార్థన చేశాడో, అక్కడున్నటువంటి ప్రజలు మళ్ళా వేరే విధంగా మాట్లాడుకుంటూ ఉంటున్నారు. ప్రజలు నిలబడి చూచుచుండిరి. 35వ వచనంలో, అధికారులను వీడు ఇతరులను రక్షించను,
వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన యెడల తన్ను తాను రక్షించుకునమని అపహాసించిరి. అంతటా సైనికులు ఆయన వద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి, నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకోనమని ఆయనను అపహాసించిరి. ఆయన సిలువలో వేలాడదీయబడి ఉంటున్నారు. ఒక విధంగా గమనించినట్లయితే సిలువలో వేలాడదీయబడినటువంటి వ్యక్తి నిస్సహాయుడు, ఆకాశానికి భూమికి మధ్య వేలాడదీయబడి ఉంటున్నారు. ఎవరు కూడా దగ్గరికి వెళ్ళి ఆయనకు సహాయం చేయడానికి వీలుండదు. చుట్టూ ఆ యొక్క రోమా సైనికులు ఉంటారు. ఆ యొక్క సైనికులు అడ్డుగా ఉంటారు. ఎవరు వెళ్ళి అక్కడ ఏది చేయటానికి కుదరదు. అది చాలా కఠినమైనటువంటి సమయం కూడా. ఆ యొక్క అధికారులు, ఆ సైనికులు కూడా వారి యొక్క పనిని నెరవేర్చు వరకు వారు చాలా ఖచ్చితంగా ఉంటారు. అప్పగించినటువంటి పని నెరవేర్చాలి. దానితో పాటు వీరికి ఇంకా కుట్ర హృదయంలో ఉన్నది, కక్ష ఉన్నది, యేసుని సిలువ వేసి ఆయన హతమార్చాలి అని. కనుక ఇంకా కాస్త ఎక్కువ అటెన్షన్లో ఉంటారు. ఎవరు కూడా వెళ్ళి యేసుకు సహాయం చేయటానికి కుదరకూడదు. అలాంటి పరిస్థితులలో అక్కడున్నటువంటి అధికారుడు అంటున్నాడు, వీడు ఇతరులను రక్షించను. నిజమే, లాజరును లేపాడు ఆయన. చనిపోయినటువంటి వారిని ఎందరో ఆయన లేవదీశాడు. యాయను కుమార్తెను లేవదీశాడు. పేతురు అత్త మరి మరణ పడకలో ఉంటే ఆమెను లేవదీశాడు. శతాధిపతి యొక్క దాసుని బ్రతికించాడు. ఎందరిలో రక్షించినటువంటి వాడు. అయితే అక్కడ గమనించినట్లయితే అతని యొక్క మాటలో ఎంత చాలా గొప్ప మరి దృఢత్వం ఉన్నది. వీడు ఇతరులను రక్షించను, ఇతరులను రక్షించను. వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన యెడల తను తాను రక్షించుకొనునని అపహాసించిరి. యేసుతో మాట్లాడుతూ ఉంటున్నటువంటి మాట, లేక అక్కడ పబ్లిక్గా వారు మరి ఆయనను ఎగతాళి చేస్తున్నటువంటి మాట, ఆయనను అపహాసించిరి. సైనికులు కూడా ఆయనను అపహాసిస్తూ ఉంటున్నారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఇవేవి పట్టించుకున్నటువంటి యేసులో ఉన్నటువంటి ఒక గొప్ప దృఢ నిశ్చయం. మొదటి మాట ఏంటి అని గమనించినట్లయితే, యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పాను. ఈ యొక్క మాటలో దేవుని యొక్క సన్నిధిలో అతను ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. అది ఆయన ప్రార్థన, యేసు యొక్క ప్రార్థన తండ్రితో. రెండవది, యేసు మొట్టమొదటిగా ఈయనకు హాని కలిగించే వారిని ఈయన క్షమించాడు. హల్లెలూయా. ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం అది. యేసు వారిని క్షమించాడు. మొదట ఆయన వారిని క్షమించాడు కనుకనే తండ్రిని క్షమాపణ కోరుతూ ఉంటున్నాడు. దేవా తండ్రి, ఇదిగో నేను వీరిని క్షమించేశాను, నువ్వు కూడా వీరిని ఏమి చేయబాక, వీరిని క్షమించు, వీరి మీద నీ కోపం చూపెట్టదు అని తండ్రిని క్షమాపణ కోరుతూ ఉంటున్నాడు. మూడవది, ఆయన తండ్రి సన్నిధిలో ప్రార్థన చేయటానికి, క్షమాపణ అడగటానికి కారణం ఏంటంటే, యేసుకు వీరి మీద ప్రేమ ఉన్నది. ఈయన ఇప్పుడు మరణిస్తాడు. మరణించిన తరువాత ఆ మరణము ఎందుకోసం అంటే, ఆయనను సిలువ వేసే పాపికి కూడా, ఆయనను సిలువ వేయటానికి పన్నాగము పడినటువంటి ఆ యొక్క అధికారులకు కూడా, శాస్త్రులు, పరిసయ్యులు, అధికారులకు అందరికి కూడా, చివరికి ఆయన చేతులకు మేకులు కొట్టినటువంటి ఆ సైనికులకు కూడా పాప క్షమాపణ అవసరమయ్యున్నది కనుక వారందరినీ ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు కనుకనే ఈ ప్రార్థన తండ్రితో ఆయన చేయగలిగాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, యేసు క్షమాపణ కలిగిన వాడు, ఆయన క్షమించేటువంటి వాడు, ఆయన మన కొరకై నిత్యము ప్రార్థన చేసేవాడు, ఆయన మనందరి కొరకై ప్రార్థన చేసేవాడు. అన్నిటికంటే ప్రాముఖ్యముగా ఆయన మనను ప్రేమించేవాడు. ఈజ్ ఎ లీడర్ ఆఫ్ ప్రేయర్, ఈజ్ ఎ లీడర్ ఆఫ్
పార్డోనింగ్, ఆయన క్షమించేవాడు. ఈజ్ అన్ లీడర్ ఆఫ్ లవ్, ఆయన ప్రేమించేవాడు. ఆయన ప్రేమించడం అన్నది అదొక ప్యాషన్. ఆయన ఇట్స్ ఎన్ ప్యాషన్. దేశంలో ఉన్నటువంటిది ఏంటంటే ఈ హ్యావ్ ఎన్ ప్యాషన్ ఆఫ్ పీపుల్. మనుషుల మీద ఆయన కనికరము కలిగిన వాడు, దయ కలిగిన వాడు, క్షమాపణ కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, ఆయన ప్రార్థన ఒకసారి మనం గమనించినట్లయితే యెషయా గ్రంథము 53వ అధ్యాయము మనం చదువుకున్నాం. యెషయా గ్రంథము 53 12వ వచనం. గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను, గనులతో కలిసి అతడు కొల్లతో విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణములో దారిపోసెను. అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను. 12వ వచనం చదవాలి. ఏలయనగా మరణము నందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. ఆయన మరణము నందునట్లుగా తన ప్రాణమును ధారపోసాడు. కారణమేమనగా ఆయన ప్రేమించేవాడు. తర్వాత అతిక్రమము చేయవారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు ఆయన సిలువను చేయుచున్నది ఏంటి అంటే అనేకుల యొక్క పాపములు ఆయన భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపనము చేశాను. హల్లెలూయా. తిరుగుబాటు చేసిన వారిని గురించి. నిజమే, ఆయన 3.5 సంవత్సరం లోకములో జీవించి అనేకులకు రక్షణ పొందుడి అని చెప్పి ప్రకటించడం జరిగింది. దానికంటే ఇంకా ముందు 6 నెలల ముందుగా యోహాను కూడా ప్రభు యొక్క మార్గము సరళము చేయమని చెప్పి యేసునికి వచ్చినటువంటి సువార్తను ప్రకటించడం జరిగింది. దాదాపు 4-5 సంవత్సరాలుగా సువార్త విన్నటువంటి వీరిలో ఏ మాత్రము కూడా యేసుని రక్షకుడు అన్నటువంటి ఆ యొక్క అవగాహన వారిలో రాలేదు. ఎంతో మంది ఆయనను వెంబడించారు. ఒకసారి 5,000 మంది ఆయన భోజనం పెడితే తిన్నారు. ఆ తర్వాత 4,000 మంది. ఏమైపోయారు వీళ్ళందరూ కూడా ఒకప్పుడు యేసుని వెంబడించుచు ఆయన బేతనియా నుండి యెరూషలేముకు వచ్చినప్పుడు ఆయన దావీదు కుమారునికి జయమని చెప్పి కేకలు వేశారు. వీరెవరు కూడా కనబడలేదు. కానీ యేసు అయితే అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపనము చేశాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఒక చక్కని మాట చార్ల్స్ స్పర్జన్ అనేటువంటి దైవజనుడు రాస్తాడు. నైదర్ ద వీక్నెస్ ఆఫ్ ది పాస్ట్ నాట్ ది పెయిన్ ఆఫ్ ది ప్రెజెంట్ కుడ్ నాట్ ప్రివెంట్ హిమ్ ఫర్ కంటిన్యూయింగ్ ఇన్ ప్రేయర్. ఒక వ్యక్తి ప్రార్థనలో ఉండాలి అంటే, ప్రార్థన కలిగిన వాడుగా ఉండాలంటే తనకు గతంలో ఉన్నటువంటి బలహీనతలే కానీ ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి వేదనలే కానీ అతనికి అడ్డుగా ఉన్నట్లయితే అతడు ఎవరిని కూడా క్షమించగలిగిన వాడుగా ఉండలేదు. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మనం ప్రార్థనలో ఉంటున్నప్పుడు మనకు గతంలో ఉన్నటువంటి శత్రువే కానీ లేకపోతే బలహీనతే కానీ ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి వేదనలే కానీ మనం మర్చిపోయి వాటిని క్షమించి, ఇతరులు మనకు కలిగించిన వాటిని మనము క్షమించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడానికి మనం పూనుకొనవలసిన వారమై ఉంటున్నాం. మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి అంటే, ప్రభు సన్నిధిలో మనం మొరపెట్టాలి అంటే మనం గమనించవలసినటువంటి మాట, జాగ్రత్తగా మనం గైకొనవలసినటువంటి మాట, మొదట మనము ప్రేమించే వారముగా ఉండాలి. రెండవది, ప్రభు సన్నిధిలో మనము క్షమాపణ గుణము కలిగిన వారముగా ఉండాలి. అప్పుడు ప్రభు సన్నిధిలో ప్రార్థించడానికి మనకు అర్హత ఉంటుంది. యేసు ఈ ప్రార్థన, ఈ మొదటి మాట, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పాను. ఈ క్షమించమని చెప్పినటువంటి మాటలో, ఈ ప్రార్థనలో మొదట ఆయన వారిని ప్రేమించి వారిని క్షమించిన వాడై ఉంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడే సిలువకు ఆయన చేయి పెట్టి మేకులతో గుద్దాడు. బట్ హీ ఫర్గివ్డ్ హిమ్. ఆయన క్షమించేశాడు, హేళన చేశాడు.
ఆయన వేసుకున్నటువంటి బట్టలు చీట్లు వేసుకుంటుంటే కలర్ వచ్చేసాడు. అయితే ఆయన వారిని క్షమించమని తండ్రి సన్నిధిలో తండ్రిని కోరుకుంటూ ఉంటున్నారు. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, మన యొక్క అనుభవాలు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచించుకుందాం. బిఫోర్ యూ నీల్ డౌన్ టు ది లార్డ్, ప్రభు సన్నిధిలో నీవు మోకరించి ప్రార్థన చేయడానికి ముందుగా నీకెవరు శత్రువులు ఉండటానికి వెళ్ళేసుమా, నీవు ప్రతివానితో సమాధానము కలిగి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే మాత్రమే ఆయన నీ ప్రార్థనలు అంగీకరించేవాడుగా ఉంటాడు. ప్రభు ప్రార్థనలో కూడా ఆయన క్షమిస్తూ ఉంటున్నాడు, ఆయన ప్రేమ కలిగిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆ యొక్క అనుభవాన్ని ఆయన అక్కడ ఆయన ఆ కార్యాన్ని చేయగలుగుతూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, ఒక 2-3 మాటలు ధ్యానించుకుందాం. ప్రేమ కలిగినటువంటి వ్యక్తిలో ఉన్నటువంటి విషయాలు ఏంటి మనం గమనించాం. గలతీకి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, గలతీ 2:20. క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. హల్లెలూయా. అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క అనుభవం ఇది. ఆయన ఏమంటున్నాడంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. నా పాపములో క్రీస్తు సిలువ మీద మోసి ఉన్నాడు అంటే నేను కూడా సిలువ వేయబడిన వాడనే. ఆ శ్రమ నేను పొందలేదు, కానీ నాకు బదులుగా క్రీస్తు శ్రమ పొందిన వాడయ్యున్నాడు. నాకు బదులుగా సిలువలో ఆయన శ్రమను వహించిన వాడయ్యున్నాడు. నేను పొందుకోవలసినటువంటి శ్రమను ఆయన పొందుకున్నాడు. అదే ఆ యొక్క అనుభవాన్ని అక్కడ చెప్తుంటున్నాడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాను. హల్లెలూయా. ఈ యొక్క మరణమునకు పాత్రుడైనటువంటి ఈ శరీరము క్రీస్తుతో కూడా సిలువ వేయబడి చనిపోయినది. కావున ఇప్పుడు జీవించుచున్నది మరణమును గెలిచినటువంటి క్రీస్తు, నేను కాదు జీవించుచు ఉన్నది అని ఆ యొక్క గొప్ప అనుభవాన్ని అక్కడ తెలియజేస్తూ తనకు చివరిలో ఏమంటాడంటే, నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. నన్ను ప్రేమించి, క్రీస్తు మనందరిని ప్రేమించిన వాడై ఉంటున్నాడు. ఈ యొక్క పౌలు క్రీస్తు మాట్లాడే వారిని హింసించడానికి పని కట్టుకొని వెళ్ళి మనుషుల్ని హింసిస్తూ ఉంటున్నాడు. మరి దమస్కు వెళుచున్నటువంటి మార్గంలో క్రీస్తు అతన్ని సందర్శించి అతనితో, సౌలా సౌలా, నువ్వెందుకు నన్ను హింసిస్తూ ఉంటున్నావు, నువ్వెందుకు నన్ను హింసిస్తున్నావు అని చెప్పి అక్కడ ప్రభువు వారు మాట్లాడిన తర్వాత హృదయంలో మార్పు నొందిన వాడై అననీయ దగ్గరికి వెళ్ళి మరలా చూపు పొందుకున్న తర్వాత క్రీస్తుని ప్రకటించడం ప్రారంభించాడు. తనకున్నవన్నీ కూడా కంటతో సమానముగా ఎంచుచున్నాను అంటున్నాడు. వెళ్ళి క్రీస్తుని ప్రకటిస్తూ ఉంటున్నాడు. కారణమేమనగా క్రీస్తు ప్రేమను అతను ఎరిగిన వాడై ఉంటున్నాడు. క్రీస్తు ప్రేమను ఎరిగిన వాడై ఉంటున్నాడు. జీవించుచున్నది నేను కాదు, నాలో జీవించుచున్నది క్రీస్తే అని అంటూ ఉంటున్నాడు. క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, జాగ్రత్తగా మనం గమనించవలసినటువంటి విషయం, క్రీస్తు మనల్ని ప్రేమించాడు. ఆయన ప్రేమ మనలో స్థిరముగా ఉండవలసి ఉంటుంది. సామెతలు 10వ అధ్యాయము 7 మాటలు మాట్లాడాలి కనుక మీరు తొందరగా సహకరిస్తే త్వరగా ముగించుకోగలను. 10వ అధ్యాయము 12వ వచనం. పగ కలహములు రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. హల్లెలూయా. ఎంతటి గొప్ప మాట చూడండి. ప్రేమ దోషములన్నిటినీ కప్పును. పాప దోషములతో జీవించుచున్నటువంటి ఈ లోకాన్ని ఆయన ప్రేమించి ఆ దోషములన్నిటినీ కప్పివేశాడు తన రక్తముతో. హల్లెలూయా. మనందరి దోషములను కూడా ఆయన కప్పివేశాడు. అది ఏ విధంగా సాధ్యమైనదంటే ఆయన ప్రేమ. ఆయన ప్రేమ మన దోషములను కప్పివేసి ఉంటున్నది. పరమగీతములో 1వ అధ్యాయము 2వ వచనం. పరమగీతము 1వ అధ్యాయము
2వ వచనం. నోటి ముద్దలతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక. ప్రేమ, నీ ప్రేమ, దేవుని యొక్క బిడ్డలారా గమనించవలసినటువంటి మాట, ఆ యొక్క మరి సొలొమోను చెబుతున్నటువంటి మాట, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురమైనది. సాధారణంగా మనుషులు, లోకంలో పురుషులు ప్రత్యేకంగా, ఈ రోజుల్లో స్త్రీలకు కూడా అది అలవాటు అయిపోయింది. దాన్ని నన్ను క్షమించండి, మీరు కాదు, లోకంలో ఉన్నది చెప్తూ ఉంటున్నా, నేను కళ్ళారా చూసింది కూడా చెప్తూ ఉంటున్నాను. మానవుడు ఏదో కారణాన్ని బట్టి డిసప్పాయింట్ అయిపోయి ఇంకా బ్రతకడానికి నిర్లక్ష్యంగా ఉన్నాడు అనుకోండి. అలాంటి సమయంలో తను మొట్టమొదటిగా మరి ఆధారపడేది దేని మీద అంటే ద్రాక్షారసం మీద. మొత్తం అయిపోతే కాసేపు ఉన్నటువంటి వ్యాధులన్నీ మర్చిపోవడానికి ప్రయత్నాలు చేస్తాడు కదా. ద్రాక్షరసము అతని యొక్క శోధనని దూరం చేస్తుంది. ద్రాక్షరసము చాలా మధురంగా ఉంటుందంట. ఇంతకుముందు ఎప్పుడో ఎవరితో మాట్లాడుతూ ఉంటున్నప్పుడు ఒక సహోదరుడు నాతో కూడా పంచుకున్నారు. బహుశా చిన్నమోసలే బావగారు అనుకుంటాను. ఈ మత్తు మనకు ఎలా చాలా అట్రాక్ట్ చేస్తుందంటే, కొందరి శరీరంలో ఆ యొక్క అణువులు ఉంటాయి, ద్రాక్షరసాన్ని మరి అట్రాక్ట్ చేసేటువంటి శక్తి కలిగినటువంటి రక్త కణాలు ఉంటాయి బాడీలో. అవి ఉన్నప్పుడు అవి ఏం చేస్తామంటే, ఏ వ్యక్తి అయితే మొట్టమొదటిసారిగా కొంచెంగా ద్రాక్షరసాన్ని తీసుకుంటాడో ఆ తీసుకున్నటువంటి వ్యక్తి చాలా సులువుగా దాని యొక్క శోధనలో పడిపోయి దానికి అలవాటైపోయి బానిసైపోతాడు. ఇంకా వారి జీవితంలో అదే మధురం. ద్రాక్షారసం మధురము అని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. కానీ క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, ప్రేమ ద్రాక్షారసము కన్నా ఏంటంటే మధురమైనది. క్రీస్తు యొక్క ప్రేమ, క్రీస్తు ప్రేమ ఈ లోకములో మనకు వేరొక రకమైనటువంటి మన యొక్క మనసుకు ఉల్లాసాన్ని కలిగించి వేయన ఉండొచ్చునేమో, కానీ వాటన్నిటికంటే ప్రేమ చాలా మధురమైనది, చాలా మధురమైనది. క్రీస్తు ప్రేమ, దేవుని ప్రేమ చాలా మధురమైనది అన్న విషయాన్ని మనం గమనించవలసిన వారమై ఉన్నాం. ఇంకా పరమగీతం 8వ అధ్యాయంలో 6వ వచనంలో కూడా ఒక మాట ఉంది, చదువుతున్నాము. పరమగీతం 8:6. ఈరోజు చాలా రెఫరెన్సెస్ చెప్తానండి, మీరు సిద్ధపడి రాసుకునే వాళ్ళు రాసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుందని నేను తెలియజేస్తూ ఉంటున్నా. ప్రేమ మరణమంతా బలవంతమైనది. ప్రేమ మరణమంతా బలవంతమైనది. ఆయన యొక్క ప్రేమ ఇక్కడ గమనించినట్లయితే మరణము పొందుతూ కూడా ఆయన ప్రేమిస్తూ ఉంటున్నాడు. మరణము ఎంత బలమైనదో ప్రేమ కూడా అంతే బలమైనది అన్న విషయాన్ని గమనించవలసిన వారమై ఉంటున్నాం. ఆయనలో ప్రేమ ఉన్నది కనుకనే తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించమని కోరారు. హల్లెలూయా. ఈ అనుభవాలను మనం జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉంటున్నాం. ప్రేమ మన జీవితంలో క్షేమాభివృద్ధిని కలుగు చేయును అని చెప్పి 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును అని చెప్పి 13వ అధ్యాయము 4వ వచనంలో మనము చూడగలం. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనంలో యేసు ప్రభువుల వారు అంటున్నారు, ప్రేమ అంతము వరకు ప్రేమించును. ఒక వ్యక్తిని అంతం వరకు ప్రేమించేది ఆ యొక్క ప్రేమే. కాబట్టి క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమ, ఆయన పలికినటువంటి మాటల్లో ఉన్నటువంటి సత్యం. ఆయన ఏమని చేశాడండి? ఆయన ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనలో క్షమాపణ ఉన్నది, ఆ ప్రార్థనలో ప్రేమ ఉన్నది. తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించము అని చెప్పినటువంటి మాటలో అది ప్రార్థన. తండ్రి సన్నిధిలో ఆయన విజ్ఞాపన చేయించు ఉంటున్నాడు. ఆ యొక్క ప్రార్థనలో క్షమాపణ ఉన్నది, ఆ ప్రార్థనలో ప్రేమ ఉన్నది. నీవు నేను మోకరించి ప్రార్థన చేసే సమయంలో మనలో ఆ యొక్క అనుభవాలు ఉన్నాయా ప్రశ్నించుకోవాల్సిన వారమై ఉంటున్నాం. మనము క్షమించే వారముగా ఉంటున్నామా?
మన అనుభవాలు వేరులేండి. మన అనుభవాలు ఎలా ఉంటాయి అంటే, యేసు ప్రభు ఎదుట నిలువబడి నన్ను క్షమించుము అని అడగటానికి కూడా యోగ్యత లేనంతటి ఘోరమైనటువంటి పాపులమ్మ. అయినా మనల్ని ప్రేమించాడు ఆయన. కానీ మన ప్రార్థన ఎలాగుంటుందంటే, ఎవరైనా మనకి చిన్న హాని కలిగిస్తే మన హృదయం బాగా నలిగిపోయి దేవుని దగ్గరికి వెళ్ళి మనం చెప్పుకుంటాం, దేవా నేనెవరో ఆడికి తెలియజేయి. ఇలాంటి ప్రార్థన చేసినటువంటి అనుభవాలు ఉన్నాయి కదా. రూపాయిగా అవుతుంది చేసావు మన ప్రార్థనలు. మన ప్రార్థనలు ఎలాగుంటాయి? నేనెవరో, నా స్థితి ఏంటో అంటే దేవుని దగ్గర మనం ఏం చెప్పుకుంటామంటే, నేనెంత నీతిమంతుడను, నేనెంత ప్రేమ గలవాడిని, నేను నీ సన్నిధిలో ఎంత యథార్థంగా ఉంటున్నానో ఆ వ్యక్తి కనపరచు. నన్ను ఎంత తోలనాడుతూ ఉంటున్నాను అని దేవుని దగ్గర కంప్లైంట్స్ చేస్తామే. కానీ దేవా, ఈ సహోదరుడు ఈ సహోదరి నన్ను తోలనాడారు, వారికి తెలియదు, దయతో వారిని క్షమించమని అడగగలిగినటువంటి అనుభవం మనకు ఉన్నదేమో ఒకసారి ప్రశ్నించుకుందాం. ప్రియమైన దేవుని సంగమా, దేవుని సన్నిధిలో మనకు అలాంటి అనుభవాలు కావాలని ఆయన పలికినటువంటి మొదటి మాటలో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించి ఆ అనుభవాన్ని మనం కూడా ఎరిగిన వారమై పాటించు వారముగా ఉన్నాం. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందమని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నేడు నాతో కూడా పరదేశులో ఉందమని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, ఇక్కడ ఇట్స్ ఎ వర్డ్ ఆఫ్ ప్రామిస్. ఈ యొక్క వాక్యానికి మనం ఏం చెప్పగలం అంటే, వాగ్దానం లేకపోతే ప్రామిస్, అష్యూరెన్స్ అన్నటువంటి విషయాన్ని మనం గమనించగలం. ఇంకా బైబిల్లోకి డీప్గా వెళ్ళి మనం చెప్పినటువంటి ఆ యొక్క భక్తులు ఏమంటారంటే, ఇట్స్ ఎ వర్డ్ ఆఫ్ రిస్టోరేషన్, ఏ వర్డ్ ఆఫ్ కంపాషన్ అండ్ వర్డ్ ఆఫ్ రిడెంప్షన్ అని చెప్తూ ఉంటున్నారు. పూర్వస్థితికి వాగ్దానం అంట అది, ఆ తర్వాత కనికరముతో కూడినటువంటి వాగ్దానం అంట, విముక్తి కలిగించినటువంటి వాగ్దానం అంట. ఆ యొక్క రెండు వైపులా సిలువ వేయబడినటువంటి వారిలో ఒక వ్యక్తి యేసును చూసి వెగతాలు చేస్తూ ఉంటున్నాడు, అయ్యా నీవు దేవుని కుమారుడు అంట కదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమని అంటూ ఉంటున్నాడు. మరొక వ్యక్తి, ఇదిగో మనము పొందుతున్నటువంటి ఈ శ్రమ మనకు తగినది, ఆయనలో ఏ పాపము లేదు అని చెప్పి ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ ఉంటున్నారు. 41వ వచనం చదవండి. ఒక మాట ఉన్నది, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చున్నప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకున్నామని చెప్పాను. ఆయనను విన్నవించుకుంటూ ఉంటున్నాడు. ఆ ప్రార్థన కూడా ఎలాంటిదంటే, ఆ ప్రార్థనకు ఒక టైటిల్ ఉంది, ఏ ప్రేయర్ ఆఫ్ హోప్. ఆయన కొరకు ఎదురు చూసేటువంటి అనుభవం, నిరీక్షణ కలిగినటువంటి ప్రార్థన అది. నన్ను యేసు రక్షించగలడు అనేటువంటి నిరీక్షణతో కూడినటువంటి ప్రార్థన. కానీ ఆ చేసినటువంటి విజ్ఞాపనకు వెంటనే యేసు ప్రభుల వారు ఏమంటున్నారు, అందుకు ఆయన నేడు వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందమని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నిశ్చయముగా ఆయన ఖచ్చితంగా చెప్తూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, ఆయన ఎంతటి ఘోర పాపినైనా ప్రేమించువాడు, రక్షించువాడు, వ్యక్తిగత రక్షణ కలిగినటువంటి అనుభవం కలిగినటువంటి వాడు. ఆయన వెంటనే చెప్పినటువంటి మాటల్లో ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప అనుభవం లేకపోతే ఆ ఉద్దేశం ఏంటి అని గమనించినట్లయితే, ఆయన వ్యక్తిగతముగా ప్రతి వానికి రక్షణ కల్పించిన వాడు, ఆయన రక్షణను అనుగ్రహించిన వాడు. రెండవది గమనించినట్లయితే, రేపు చూద్దాంలే, నేను మరణించి 3వ రోజులు లేస్తాను కదా, అప్పుడు చూద్దాంలే అని కూడా అనలేదండి. తక్షణమే ఆయన తనని రక్షించిన వాడై ఉంటున్నాడు. అది మాత్రం కాదు, ఇంకా మాట గమనించినట్లయితే ఆయన సంపూర్ణమైనటువంటి రక్షణ అతనికి కలుగ చేసిన వాడై ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా,
జాగ్రత్తగా గమనించవలసినటువంటి మాట, ఆయన ఎంత ఘోర పాపి అయినా సిలువకు అప్పగించబడిన వాడు జీవించుటకు ఏమాత్రము పాత్రుడు కాని వాడు సిలువకు అప్పగించబడతాడు. కానీ యేసు అదేది కూడా చూడలేదు. కానీ నీవు ఎందుకు సిలువలో వేలాడబడి ఉంటున్నావు, నీ పాపాల లిస్ట్ ఏదని చెప్తావా, అప్పుడు నేను కన్సిడర్ చేస్తానో లేదో చెప్తాను అని అనలేదండి. నీ గురించి ఆలోచిస్తానని అనలేదు. వెంటనే వాని యొక్క ప్రార్థన విన్నవాడు, వాని యొక్క విజ్ఞాపన విన్నవాడు వెంటనే అతనికి ఒక గొప్ప వాగ్దానం ఇచ్చిన వాడై అంటున్నాడు. అతనికి ఒక గొప్ప వాగ్దానం ఇచ్చాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, నీవు నేను కూడా దేవుని సన్నిధిలో పాపములను మానలేకుండా పాపాలు జరిగిస్తూ ఉంటాం. కానీ వాక్యం సెలవిస్తూ ఉంటుంది, ఆయన దగ్గరికి వచ్చి ఆయన సన్నిధిలో మొరపెట్టు వారిని ఆయన ఎన్నడూ త్రోసివేసేవాడు కాదు. హల్లెలూయా. ఆ యొక్క అనుభవాన్ని ఇక్కడ కూడా మనం చూసుకుంటున్నాం. సిలువలో వేలాడుతున్నటువంటి వ్యక్తితో అంటూ ఉంటున్నాడు, నేను నాతో కూడా పరదేశంలో ఉండమని నిశ్చయముగా నీతో చెప్పుచు. నిశ్చయం, ఇట్స్ ఎన్ అష్యూరెన్స్. ఆయన మాటలలో వాగ్దానం ఉన్నది, ఆయన మాటలలో ఖచ్చితం ఉన్నదన్న విషయాన్ని మనం గమనించవలసిన వారమై ఉంటున్నాం. రోమిలికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 28వ వచనము 5వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. విశ్వాసము వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. హల్లెలూయా. ఇక్కడ ఒక గొప్ప మాట మనం గమనించాలి. ఈ మాటలోని సత్యాన్ని గమనించాలి. ఆ సిలువలో వేలాడుతున్నటువంటి వ్యక్తి యేసు యందు విశ్వాసం ఉంచాడు. అతను ముందుగా చెప్తూ ఉంటున్నాడు, మనకు ఈ శిక్ష సరిపోయినదే, ఈయనలో ఏ నేరం కనబట్టలేదు. అంటే యేసు నేరస్తుడు కాదు, ఆయన రక్షించేవాడు అన్న విషయాన్ని ముందుగా ఎరిగిన వాడు కనుకనే ఆ విషయాన్ని చెప్పి యేసుతో ఆ యొక్క గొప్ప ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు, నన్ను కూడా నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో. ఇక్కడ గమనించినట్లయితే పౌలు గారు అంటూ ఉంటున్నాడు, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. ఏంటి విశ్వాసం? యేసు యందు విశ్వాసం. యేసు రక్షకుడు అన్న విశ్వాసాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వారందరూ కూడా రక్షించబడి నీతిమంతులుగా తీర్చబడి రక్షించబడుతూ ఉంటున్నారు. విశ్వాసం, ఎవరికైతే క్రీస్తు యందు విశ్వాసం ఉంటుందో వారు నీతిమంతులుగా తీర్చబడతారు. ఆయన రక్షకుడు అనుకుని ఆయన్ను ఎరిగిన వారు నీతిమంతులుగా తీర్చబడతారు. 5వ అధ్యాయం 1వ వచనం, కాబట్టి విశ్వాసం మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగింది. మనకు విశ్వాసం ఉన్నట్లయితే మనం నీతిమంతులుగా తీర్చబడి దేవునితో సమాధానం కలిగి ఉంటాం. ఎప్పుడైతే పాపం ఉంటుందో పాపం ఉన్న వారు దేవునితో కూడా సమాధానం ఉండటానికి వీళ్ళే. విశ్వాసం ఉంటే దేవునితో సమాధానం కలిగి ఉంటాం. ఏంటి విశ్వాసం అంటే? మన కొరకు సిలువలో మరణించినటువంటి క్రీస్తు వలన నాకు రక్షణ దొరికి ఉన్నది, నా రక్షణార్థ నిమిత్తం ఆయన సిలువలో మరణించాడు అన్న అనుభవాన్ని, ఆ యొక్క విశ్వాసాన్ని మనమందరం కలిగి ఉన్నట్లయితే మనం దేవునితో కూడా సమాధానము కలిగి ఉంటాము అన్న విషయాన్ని గమనించవలసిన వారమై ఉంటున్నాం. ఆయన గొప్ప వాగ్దానం ఇచ్చాడు. సిలువలో వేలాడబడుతున్నటువంటి వ్యక్తికి గొప్ప వాగ్దానం ఇచ్చాడు. ఇట్స్ ఎ గ్రేట్ అష్యూరెన్స్ అండ్ గ్రేట్ హోప్. నేను మళ్ళా నరకంలోనికి వెళ్ళను, కానీ నేను నిత్య రాజ్యంలోనికి వెళతాను అనేటువంటి గొప్ప నిరీక్షణ ఆ సిలువలో వేలాడబడుతున్నటువంటి వ్యక్తికి యేసు ఇవ్వటం చూస్తూ ఉంటున్నాం. ఆ తరువాత గ్రేట్ అష్యూరెన్స్, అది యేసు ప్రభువులు వారు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానము చేత ఘోర పాపే, గ్రేట్ సిన్నర్ ఆర్ బీయింగ్ సేవ్డ్. మరి గొప్ప అష్యూరెన్స్ క్రీస్తుతో గొప్ప పాపి రక్షించబడిన వాడుగా ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, నీవు నేను కూడా ఒకప్పుడు ఘోరమైనటువంటి పాపంలో జరిగించిన వారమై ఉన్నప్పటికీ ఆయన మనకు ఒక గొప్ప వాగ్దానం ఇస్తూ ఉంటున్నాడు. ఆయనను మన హృదయాంతరంగంలో నుండి రక్షకుడు, ఆయన పాపం లేనివాడు అన్న విషయాన్ని గుర్తిరిగి ఆయన సన్నిధిలో ఈ దొంగ వలె నన్ను కూడా నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో అని ప్రార్థించగలిగినట్లయితే ఆయన గొప్ప నిరీక్షణ నీకు నాకు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. గొప్ప నిరీక్షణను మనకు దయచేసేవాడుగా ఉంటున్నాడు.
మరొక మాట చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. ఆయన కూర్చున్నటువంటి మరొక మాట చదువుకుందాం. తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించను కనుక ఆయనకి యేసు అను పేరు పెట్టదము. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, ఆయన తన ప్రజలను అనగా నిన్ను నన్ను ఆయన చేసుకున్నాడు. మనం ఆయన ప్రజలమై ఉంటున్నాం. ఆయన ప్రజలమైనటువంటి మనలను ఆయన మనలను రక్షించేవాడుగా ఉంటున్నాడు. మన పాపముల నుండి ఆయన మనల్ని రక్షించేవాడుగా ఉంటున్నాడు. అందు నిమిత్తమే ఆయన ఈ లోకమునకు వచ్చిన వాడే అంటున్నారు. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 11:25. పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. అమ్మా చాలు కదా ఒక మాట. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. గొప్ప వాగ్దానం ఇది. సిలువలో వేలాడబడుతున్నటువంటి వ్యక్తి ఆయన విశ్వాసం ఉంచాడు. ఇక కాసేపు అతను కూడా చనిపోతాడు. కానీ అతనికి ఒక గొప్ప నిరీక్షణ ఉంది. తండ్రి సన్నిధిలో ఆ దినమే ఆయనతో కూడా ఉంటాడు అని. నీకు నాకు ఇంత గొప్ప నిరీక్షణ ఉన్నదా? ఒకసారి ఆలోచించుకోవలసిన వారమైనా. ఆయన విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. హల్లెలూయా. 2 మాటలు మనం ధ్యానించుకున్నాం. ఆ యొక్క దొంగ ఆయన యందు విశ్వాసం ఉంచును, ఆయన పరలోక రాజ్యములకు పరదేశుకు కొనిపోబడిన వాడుగా ఉంటున్నాడు. అది గొప్ప వాగ్దానము అన్న విషయాన్ని మనం గమనించవలసిన వారమైంటున్నాం. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు. ఈ వాగ్దానం మనకు కూడా ఇవ్వబడి ఉంటున్నది. ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదండి. ఆయన దొంగ వలె వస్తానని అన్నాడు. ఆయన రాకడ సమయం ఆయన చేతిలో లేదు కూడా అని తండ్రి సన్నిధిలో ఉన్నదని చెప్తూ ఉంటున్నాడు. ఆయన ఎప్పుడైనా వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన సన్నిధిలో ఆయనతో కూడా ఎత్తబడే అనుభవానికి మనం ఉండవలసిన వారమైతే ఆ దొంగ వలె చేయగలిగినటువంటి ప్రార్థన మనం కూడా చేయగలిగితే ఆయన తన సన్నిధికి మనం తీసుకుని వెళ్ళేవాడుగా ఉంటున్నాడు. అది గొప్ప వాగ్దానం అని ప్రభు సన్నిధిలో నేను తెలియజేస్తూ ఉంటున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 25 నుండి 27 వరకు చదువుకున్నాం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. హల్లెలూయా. యోహాను యొక్క అనుభవం. యోహాను అక్కడ ఉంటున్నాడు. యోహాను అక్కడ ఉంటే యోహానును తల్లి అయినటువంటి మరియను చూసి అక్కడ యేసు ప్రభుల వారు మాట్లాడుతూ ఉంటున్నాడు. అక్కడ ఎంతమంది మరియలు ఉన్నారమ్మా? ఆయన తల్లియు, ఆయన తల్లి సహోదరియు, క్లోపా భార్య అయిన మరియయు, మగ్దలేని మరియయు, అంటే 3 మరియమ్మలు అక్కడ ఉంటున్నారు. తన తల్లి అయినటువంటి మరియను చూసి ఆయన మాట్లాడుతూ ఉంటున్నారు. అమ్మా ఇదిగో నీ కుమారుడు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నుంచి ఉండటం చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. మొదటి మాట, ఇదిగో నీ కుమారుడు అని చెప్పి తన తల్లితో చెప్పాను. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, ఆ తరువాత ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇదిగో నీ తల్లి అని ఆ శిష్యునితో చెప్పినట్లుగా చూస్తూ ఉంటున్నాను. ఆ శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని అంటున్నాడు. అక్కడ ఇదిగో అని మాటకు ఉన్నటువంటి అర్థం ఏంటో కూడా మనం గమనించినట్లయితే, ఇట్స్ ఏ రిప్రజెంటేషన్ ఫర్ ద ఇమ్మీడియట్ యాక్షన్. వెంటనే పాటించటానికి వాడేటువంటి ఆ యొక్క మాట అది. ఇదిగో అంటే చూసారా, అంటే వెంటనే అటెన్షన్ చూపెట్టాలి. మన తెలుగులో మాట్లాడుతూ ఉంటున్నప్పుడు ఎవరితోనైనా ఏదైనా మాట్లాడాలంటే ఇదిగో అంటే చూసారా,
అంటే వెంటనే రెస్పాండ్ అవటానికి, వెంటనే యాక్షన్ తీసుకోవటానికి, వెంటనే దాన్ని పాటించటానికి చెబుతున్నటువంటి మాట. తల్లితో చెప్తూ ఉంటున్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు. శిష్యులైనటువంటి యోహాను చూసి చెప్తూ ఉంటున్నాడు, ఇదిగో నీ తల్లి అని చెప్తూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క మాటలు గమనించవలసినటువంటి మాట. యేసు ప్రభుల వారు ధర్మశాస్త్రమును పాటించేవాడుగా ఉంటున్నాడు. నీ తండ్రిని సన్మానించము. ఆయన నిర్లక్ష్యాన్ని తల్లిదండ్రుల పట్ల ఎప్పుడు చూపెట్టలేదు. తల్లిదండ్రుల దగ్గర చాలా నమ్మకమైన, ప్రేమ కలిగినటువంటి కుమారుడుగా ఆయన ఎదిగి ఉన్నాడు అనేటువంటి విషయం మనకు అందరికీ తెలుస్తుంది. ఆ తరువాత కూడా తల్లికి ఆదరణ, ఇప్పుడు కుమారుడు చనిపోయిన తర్వాత ఆమె ఆదరణ లేకుండా ఉంటుంది. కుమారుడు ఉన్నారు, అది కథ వేరు. జ్యేష్ఠ కుమారుడుగా క్రీస్తు ఇప్పుడు ఆయన చనిపోతూ ఉంటున్నాడు. తల్లి ఆదరణ పోగొట్టుకున్నదానిగా ఉంటూ ఉంటుంది. ఆ యొక్క ఆదరణలో ఈ యొక్క ఆదరణకర్త అయినటువంటి క్రీస్తు ఆ తల్లికి గొప్ప ఆదరణ, గొప్ప హోప్ను, గొప్ప నిరీక్షణను కలుగ చేసిన వాడుగా ఉంటున్నాడు. ఆ తర్వాత బాధ్యత కూడా శిష్యునికి అప్పగిస్తూ ఉంటున్నాడు. శిష్యునికి ఇదిగో ఈ తల్లి అని చెప్పి తల్లిని చూపెట్టడం జరిగింది. అక్కడ గమనించవలసినటువంటి మాట, నేను మధ్యలో ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను, జ్ఞాపకం వచ్చింది కనుక చెప్తూ ఉంటున్నాను. ఈ యేసు ప్రభుల వారి యొక్క తల్లి అయినటువంటి మరియ ఎప్పుడైతే యోహానును లేక మరియమ్మను యోహానుకు అప్పగించడం, లేక మరి యోహాను తల్లికి కుమారుడిగా అప్పగించడం అక్కడ జరిగిపోయిందో, ఈమె ఇంకెన్నడూ కూడా తనింటికి వెళ్ళలేదంటండి. ఆమె మరణము చెందు వరకు కూడా, మరణము పొందు వరకు కూడా యోహానుతోనే నివసించింది అని చెప్పి చెప్తూ ఉంటారు. మరియమ్మ రాసినటువంటి కొన్ని పత్రికలు ఉంటున్నాయి, మనకు దొరకబోవి. ఆ యొక్క పత్రికల్లో ఈ ప్రకటన గ్రంథం యోహాను పొందుకున్నటువంటి శ్రమల గురించి చాలా చక్కగా ఆమె వివరించడం జరిగిందని మనం చూస్తూ ఉంటున్నాం. ఈ తల్లి మరణించే వరకు కూడా ఈ యోహాను ఆమెను బాధ్యతతో, ఆమె కుమారుడి వలె ఆ తల్లిని పోషించి ఆమె మరణించే వరకు కూడా ఆమెకు తోడుగా ఉండి ఆమె సమాధి చేసే బాధ్యతను కూడా ఆ కుమారుడు తీసుకున్నట్లుగా చూస్తూ ఉంటున్నాను. అది అనేక డాక్యుమెంటరీస్లలో మనకు దొరుకుతుంది, బైబిల్లో మనకు కనబడకపోవచ్చు. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, ఎందుకు చెప్తూ ఉంటున్నానంటే, కుమారులము కుమార్తెలము అయినటువంటి మనము మన తల్లిదండ్రుల పట్ల కూడా చాలా ప్రేమ కలిగి వారిని వారి యొక్క ముదివి కాలంలో వారిని పోషించేవారుగా ఉండాలి అన్నటువంటిది మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, జెరోమ్ అనేటువంటి ఒక దైవజనుడు రాస్తూ ఉంటున్నాడు, జీసస్ ఫెల్ట్ దట్ హిస్ మిషన్ వాస్ నాట్ కంప్లీట్ until he finishes his family responsibility. యేసు క్రీస్తు ప్రభుల వారు తన యొక్క కార్యమును నెరవేర్చలేకపోతాడు. ఎప్పటి వరకు అంటే ఆమె యొక్క, అంటే వారి యొక్క కుటుంబ బాధ్యతలను కూడా నెరవేర్చకుండా ఉన్నట్లయితే ఆయన యొక్క మిషన్, అంటే ఆయన యొక్క కార్యాన్ని నెరవేర్చిన వాడు కాదంట. ఈయన తన కుటుంబ బాధ్యతలను కూడా అక్కడ ఎరిగిన వాడై ఉంటున్నాడు. ఈ దినాలలో విశ్వాసులమైనటువంటి మనము కూడా చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి మాట ఏంటంటే, విశ్వాసులుగా జీవిస్తూ ఉంటాము. ఎల్లప్పుడూ విశ్వాసమును గుర్చినటువంటి తలంపులు, ఆలోచనలు, సేవను గుర్చినటువంటి బాధ్యతలే ఉంటాయి. కానీ అనేకులు కుటుంబ బాధ్యతలు మర్చిపోయిన వారుగా ఉంటూ ఉంటారు. అందుకే తల్లిదండ్రులు మంచి విశ్వాసులు పిల్లల లోకంలో కలిసిపోతూ ఉంటారు, పిల్లలు లోకానుసారంగా జీవిస్తూ ఉంటారు. తల్లిదండ్రులు చాలా మంది ఈ యొక్క అనుభవాలు చూస్తూ ఉంటారు. తల్లిదండ్రులు చాలా నమ్మకం ఉంటుంది, చాలా విశ్వాసం ఉంటుంది. కానీ వారు విశ్వాసంలో కొనసాగటం, సంఘంలో పరిచయం చేయడం, సువార్త పరిచయం చేయడం, వీటిల్లో చాలా బాధ్యత కలిగిన వారుగా ఉంటారు. కానీ తన కుటుంబాన్ని పోషించుకున్నటలో బాధ్యత లేని వారిగా, బాధ్యత రహితులుగా కనబడుతూ ఉంటారు. అందుకనే ఈ రోజుల్లో అనేకుల యొక్క విశ్వాసుల యొక్క కుటుంబాలు చాలా ఘోరమైనటువంటి స్థితికి దిగజారిపోతూ ఉంటాయి, చాలా ఘోరమైన స్థితికి దిగజారిపోతూ ఉంటాయి. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా,
జాగ్రత్తగా గమనించవలసినటువంటి మాట, మన యొక్క కుటుంబాలలో విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనది. కుటుంబ బాధ్యత కూడా అంతే ప్రాముఖ్యమైనది. యేసు ప్రభువు వారి సిలువలో వేలాడుతూ కూడా తన యొక్క తల్లిని గురించినటువంటి బాధ్యత తన హృదయంలో కలిగిన వాడై ఉంటున్నాడు. హల్లెలూయా! ఎంతటి గొప్ప బాధ్యత కలిగిన వాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించవలసిన వారమై ఉంటున్నాం. ఆయన క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా శ్రమ పడుచు కూడా బాధ్యతల నెరవేర్పులో ఏమాత్రము ఆయన వెనుతీయలేదు. 4వ మాటని జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 27వ అధ్యాయము 46. ఇంటి మీదలు ఆ. 3 గంటలకు యేసు ఆ. ఏలీ ఏలీ లామా ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, ఇదే మాట మార్కు సువార్త 15వ అధ్యాయము 33లో కూడా మనం చూడగలం. ఇక్కడ గమనించినట్లయితే ముందుగా చెప్పినటువంటి 3 మాటలు కూడా ఆ వెలుగు ఉండగానే జరిగిపోయింది. 3 గంటలు వచ్చింది. 3 గంటల రాగానే ఆ ప్రాంతం అంతా చీకటితో కమ్మింది. ఆ చీకటి కమ్మిన తరువాత ఈయన ఈ మాట మాట్లాడుతూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా 3 గంటలకు అమ్మ చదువుతారు. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటలకు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని అర్థం. హల్లెలూయా! సోదరి సాగటానికి ఆసక్తి చూపెట్టింది కనుక నేను అభినందిస్తూ ఉంటున్నాను. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, మీరు మార్కు సువార్త 15వ అధ్యాయం 33లో చదువుకున్నట్లయితే చీకటి పడినట్టుగా కూడా మీరు కనుగొంటారు. అందుకే సమయం లేదు కనుక నేను ముగించుకుంటూ వెళుతూ ఉంటున్నాను. ఈ మాటలు గమనిస్తే ఏంటి ఈ మాట అనేటువంటిది మనం గమనించినప్పుడు, ఆయన ఈ మాట మాట్లాడుతూ ఉంటున్నప్పుడు తను ఒంటరితనాన్ని చూస్తూ ఉంటున్నాను. తనలో నేను ఒంటరి వాడినైపోయాను అన్నది ఆయన ఎరిగిన వాడై ఉంటున్నాడు. ఎందుకోసం ఒంటరి అని గమనిస్తే, ఆయన ఈ లోక పాపములు మోసుకుని వెళ్ళటానికి వచ్చినటువంటి దేవుని గొర్రెపిల్ల. ఆయన వీపు మీద లోక పాపములన్నీ కూడా మోపబడి ఉంటున్నవి. ఒకప్పుడు ఆయన పరిశుద్ధుడు, ఇప్పుడు ఆయన శరీరం అంతా కూడా పాపముతో నిండి ఉంటున్నది. ఆ పాపాలు ఎవరివంటే మన పాపాలే, మనందరి పాపములను ఆయన మోస్తూ ఉంటున్నాడు. తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడు ఎప్పుడు కలిసి ఉండేవారు. ఇప్పుడు ఈయన పాపంతో నిండి ఉన్నాడు కనుక ఈయనను వదిలిపెట్టి తండ్రి దూరమై ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, అక్కడ జాగ్రత్తగా గమనించవలసినటువంటి మాట, ఆయన ఆ మాటల్లో ఉన్నటువంటి ఒక అర్థం ఏంటంటే ఈ బికేమ్ ఏ లోన్లీనెస్, ద వర్డ్ ఆఫ్ లోన్లీనెస్. ఆయన ఒంటరి వాడు అయిపోయాడు అని అంటూ ఉంటున్నాడు. అందుకే అక్కడ గమనించినట్లయితే నా దేవా అని చెప్పి ఆయన 2 సార్లు పలుకుతూ ఉంటున్నాడు. దేవునితో మాట్లాడుతూ ఉంటున్నాడు. నా దేవా నన్నెందుకు విడిచితివి, నన్నెందుకు విడిచితివి. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, అక్కడ ఆ యొక్క ప్రవచనాల నెరవేర్పును మన ప్రకటన కీర్తనలు 22వ అధ్యాయము 1వ వచనంలో ఆ యొక్క ప్రవచనాల నెరవేర్పును కూడా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. చదవండి. నా దేవా నీవు నన్నేల విననాడితివి, నన్ను రక్షింపక నా ఆజ్ఞతని వినక నీవేళ దూరముగా ఉన్నావు అన్నటువంటి ప్రవచనము కూడా క్రీస్తులో నెరవేరినట్లుగా చూస్తూ ఉంటున్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, in a word of loneliness, in a word of mystery, అంటే అదొక ప్రకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ఎడబాటు, ఆశ్చర్యం, అర్థము కానటువంటి ఆశ్చర్యము అక్కడ చోటు చేసుకుంది. సాధారణంగా అయితే మనము మనుషులుగా ఆలోచించినట్లయితే ఆయన ఎందుకు ఈ మాట మాట్లాడుతూ ఉంటున్నాడు, ఎప్పుడు తండ్రి ఆయనతో ఉన్నాడు అని కూడా ఒక ప్రశ్న రావచ్చు. ఎక్కడ తండ్రి మనకు కనబడటం లేదని కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆలోచించుకుని ఉండొచ్చు. కానీ యేసు చెప్పినటువంటి మాటలు మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే నేను తండ్రి యందును తండ్రి నా యందును నివసించుచున్నామని
యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం చూడగలం. తండ్రి సన్నిధిలో ఈ యొక్క యేసు ప్రభుల వారు ఆ యొక్క శిష్యులందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. 17వ అధ్యాయంలో, నేను నీ యందును నీవు నా యందును నిలిచి ఉన్న ప్రకారము వీరు కూడా నా యందు నిలిచి ఉండున్నావు గల సహాయం చేయమని చెప్పి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. అంటే తండ్రి కుమారుడు ఇద్దరు ఎప్పుడు కలిసే ఉంటున్నారు. కానీ పాపము ఆయన మోసినప్పుడు తండ్రి ఆయనకు దూరం అయిపోయారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఇలాంటి ప్రశ్నార్థకమైనటువంటి మాటలు కొన్నిసార్లు మనం కూడా మాట్లాడుతూ ఉంటాం. ఆ దేవుడే నన్ను మర్చిపోయాడండి కదా. కష్టాలు బాగా వచ్చేసాయి అనుకోండి, శోధనలు మనల్ని ఆవరించినప్పుడు ఏమంటామంటే, దేవుడు నిర్ణయవాడు నిజంగా ఉంటే మాకెందుకండి ఈ కష్టాలు వస్తాయి, ఈ శోధనలు నన్ను ఎందుకు ఆవరిస్తాయని చెప్పి మనం పరిపరిగా మాట్లాడుతూ ఉంటాం. దేవుడిని నిందిస్తూ ఉంటాం. ఆ దేవుడు అనేవాడు ఉంటే మాకెందుకండి శోధనలు, నిజంగా దేవుడు అనేవాడు ఉన్నాడా అని చెప్పి మనకి శోధనలు వచ్చినప్పుడు మన హృదయంలో నుండి దేవుణ్ణి హేళన చేస్తూ ఉంటాం, దేవుణ్ణి నిందిస్తూ ఉంటాం. యోబు కూడా దేవుని సన్నిధిలో దేవుని నిందించడానికి ప్రయత్నం చేశాడు. నేను లేచి నిల్చున్నప్పుడు, ఆ యొక్క నేను నడుచున్నప్పుడు, వీధిలో నడుచున్నప్పుడు ద్వారబంధం దగ్గర కూర్చున్న ముసలి వారికి కూడా లేచుకుని నన్ను గౌరవించారు కదా, నన్నెందుకు నీవు మర్చిపోయావంటే, ఆకలి ఉన్న వారికి నేను ఆహారం పంచిపెట్టాను, ఆశ్రయం లేని వారికి నా ఇల్లు ఆశ్రయంగా ఇచ్చాను, అయినా నీవు నన్ను ఎందుకు మర్చిపోయావని దేవునితో పోట్లాడటం చూస్తూ ఉంటున్నాను. ఇప్పుడే చదువుకున్నాం కీర్తనలో దావీదు కూడా దేవుణ్ణి నిందిస్తూ ఉంటున్నా, నా దేవా నన్నెందుకు విడనాడుతీవి. హబక్కూకు కూడా ఇలాగే దేవుణ్ణి నిందిస్తాడు. కానీ క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ ప్రశ్న యేసు ప్రభుల వారు వేసినప్పటికీ అక్కడ చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి మాట, యేసు ప్రభుల వారిలో బాధ ఉన్నది. అంటే ఆ యొక్క శిలువ శ్రమ ఆయన భరిస్తూ ఉంటున్నాడు. అది ఏమాత్రము కూడా సహించలేనంతటిది, ఓర్వలేనంతటి బాధ ఆయన భరించుచు తనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆ భారము మోస్తూ ఉంటున్నప్పుడు తను ఒంటరి వాడిగా అయిపోయాడు. శిలువ భారములు మోస్తూ ఉంటున్నప్పుడు ఆయన ఒంటరి వాడైపోయాడు. యెషయా గ్రంథం 63వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. ఇప్పుడే 2-3 వచనాలు గమనించినట్లయితే, ఇదిగో నీ వస్త్రముల ముందు ఉన్నటువంటి ఈ డాగులు ఏంటంటే, నేను ఒంటరి వాడనై ద్రాక్ష గానుగను త్రొక్కితిని అంటూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ద్రాక్ష గానుగలో ద్రాక్ష పనులు ఉంటాయి. ఆ ద్రాక్ష పనులు ఎవరంటే నీవు నేనే ఫలించినటువంటి కాలు ద్రాక్ష అనేటువంటి ఆ ద్రాక్షలు ఆ గానుగలో వేసినప్పుడు వాటిని త్రొక్కుతూ ఉంటున్నప్పుడు ఆ యొక్క ద్రాక్ష రసం నా బట్టల మీద చిందినది, అవే డాగులు అని ఆయన చెప్పడం చూస్తూ ఉంటున్నాం. ఆయన ఒంటరిగా నీ కొరకు నా కొరకు శిలువ శ్రమను సహించిన వాడై ఉంటున్నాడు. ఆయన ఎన్నడూ ఒంటరి వాడు కాదు, కానీ నీ పాపాలు నా పాపాలు ఆయనను ఒంటరి వాడిగా చేశాయి. నీ పాపాలు నా పాపాలు ఆయనను శిలువ మీద ఒంటరిగా చేసేసాయి. ఆ యొక్క సత్యాన్ని మనం గమనించవలసిన వారమై ఉంటున్నాం. క్రీస్తు కూడా ఆ యొక్క ఒంటరితనాన్ని అనుభవించిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క మాటలు జాగ్రత్తగా మనం గమనించవలసిన వారమై ఉంటున్నాం. నా దేవా నన్నెందుకు చేయవిడిచితివి. ఆయన నిన్ను నన్ను చేయడం లేదు, కానీ మనల్ని పట్టుకున్నాడు, తల్లి చేయి విడిపించుకున్నాడు. నిన్ను నన్ను ఎందుకు పట్టుకున్నాడో తెలుసా? మనల్ని పరలోక రాజ్యమునకు తీసుకువెళ్ళిన వెంటనే మన పాపములను మరిచిపోయిన వాడై మనల్ని చేయి పట్టుకొని మన తండ్రి సన్నిధికి తీసుకుని వెళ్ళిన నిమిత్తమై తండ్రి సన్నిధిలో నిత్యము విజ్ఞాపనము చేయవాడై ఉంటున్నాడు. ఆ సత్యాన్ని మనం గమనించవలసిన వారమై ఉంటున్నాం. 5వ మాటగా యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. నేను దప్పిగొలుచున్నాను అనేను. దప్పిగొలుచున్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మనకు చాలా విషయాలు గుర్తుకొస్తాయి.
చాలా కార్యాలు జ్ఞాపకములు వస్తాయి. ఆ యొక్క సమరయ స్త్రీతో కూడా ఆయన మాట్లాడుతూ ఉంటున్నప్పుడు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నడూనూ దాహము మా చెప్పండి మా గంటన్నర సేపు నుంచి నేను మాట్లాడుతూ ఉన్నాను కదా, నోరు తెలిసి మాట్లాడడానికి ఏమా మీకు? నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నటికి తప్పికొనడు. అది ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం. ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో ఆయన ఇచ్చినటువంటి నీళ్లు శ్రేష్టమైనవి, మరెన్నడూ కూడా దాహము ఉండదు. ఇది ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం అయి ఉంటుంది. ఇంకా మనం లోతుగా గమనించినట్లయితే సర్వలోకమునకు దాహాన్ని తీర్చే మాట అది. సర్వలోకానికి దాహము తీర్చే దేవుని యొక్క వాగ్దానం అది. అరణ్యములో 40 సంవత్సరములు ఇశ్రాయేలీయులను దాహము లేకుండా వారిని నడిపించిన వాడు. బండలను చీల్చి ఆ యొక్క నీళ్లు, నదులంతా సముద్రములంతా విస్తారముగా నీళ్లు ప్రవహింపచేసి ఈ ఇశ్రాయేలు ప్రజలను 6 లక్షల కాలిబలము, వారి యొక్క పిల్లలు, వారి యొక్క భార్యలు, వారి యొక్క పశువులకు సరిపోయినటువంటి నీళ్లను ఇస్తూ వచ్చినటువంటి వాడు, దాహాన్ని తీర్చిన వాడు. ఈయనకెందుకు దాహం వచ్చిందండి అన్న విషయాన్ని మనం గమనించవలసిన వారమై ఉంటున్నాం. ఆయన దాహం కొన్నాడు అంటే మనకందరికి కూడా ఆశ్చర్యమే. నేను నిజమైన పానీయము అని అంటూ ఉంటున్నాను. ఆయన దాహం తీర్చేవాడు అయినప్పటికీ ఆయన మాటలలో దాహము కనబడుతూ ఉంటుంది కనుక కొన్ని మాటలు ఒకసారి మనం గమనించుకున్న కీర్తనలు గ్రంథము 78వ అధ్యాయం 15 నుండి 16 వరకు చదువుకున్నాం. కీర్తనలు 78వ అధ్యాయం. అరణ్యములో ఆయన బండను చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. చదవండి ఇంకా. బండల నుండి ఆయన నీటి కాలువలు రప్పించెను, నదుల వలె నీళ్లు ప్రవహించెను. ఆయన సృష్టించినటువంటి నీళ్లు నదుల వలె ప్రవహిస్తూ ఉంటున్నవి. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క మాటను గమనించవలసిన వారమై ఉంటున్నాం. దేవుడు మనలను ఎన్నడూ చేయి విడిచేవాడు కాదు. ఆయన నిరంతరము పోషించేవాడు. నీటిని సమృద్ధిగా వారికి అనుగ్రహించి వారిని సంరక్షించేవాడుగా ఉంటున్నాడు. అంతటి గొప్ప దేవుడు మరి ఎందుకు ఈయన దాహము కలిగి ఉంటున్నాడు? ఇంకా లోకములో చేయవలసినటువంటి కార్యం, ఇంకా లోకములో చేయవలసినటువంటి బాధ్యతలు బాధ్యతలు కలిగిన వాడై వాటి నిమిత్తము ఆయన దాహము కొన్నవాడుగా ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఎప్పుడైతే ఆయన దాహము కొన్నాడు అని అన్నాడో వెంటనే చేదు కలిపినటువంటి ద్రాక్ష రసాన్ని తీసుకుని వచ్చి చేదు చిలుక యొక్క కొడుకును ఆయనకు ఇవ్వడం చూస్తూ ఉంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఆయన నిజముగా నీటిని కూర్చున్నటువంటి దాహము అక్కడ ఆయన తెలియచేయటం లేదు. శరీర రీతిగా ఈ లోకములో ఆయన ఉన్నప్పటికీ ఆయనను హింసించినటువంటి విధానాన్ని బట్టి శారీర రీతిగా ఆయన దాహాన్ని కొని ఉండొచ్చునేమో, కానీ ఆత్మీయ దాహాలు చాలా ఉన్నవన్న విషయాన్ని మనం గమనించవలసిన వారమై ఉన్నాం. మొదటిగా మీరు రాసుకోవచ్చు, 7 మాటలు నేను చెప్తూ ఉంటున్నాను. మొదటిగా ఆయన నశించుచున్నటువంటి మానవాళి కొరకు ఆయన దాహము కలిగిన వాడుగా ఉంటున్నాడు. నశించుచున్నటువంటి వారిని గురించినటువంటి దాహం అది. వారిని గురించినటువంటి దాహము. రెండవది, తండ్రి కుమారునికి అప్పగించినటువంటి బాధ్యత నెరవేర్చుటలో దాహం. తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైనటువంటి క్రీస్తుకు అప్పగించినటువంటి బాధ్యత, లోక పాపములు మోసుకొని వెళ్ళి వారిని పాపరహితులుగా చేయవలసినటువంటి బాధ్యతను కుమారునికి ఇచ్చి ఉంటున్నాడు కనుక ఆ కార్యమును జరిగించుటలో కూడా ఆయన బాధ్యత కలిగిన వాడుగా ఉంటున్నాడు. మూడవదిగా, తన పనిని సిలువలో ముగించాడు కనుక లోకము కొరకు ప్రాణం పెట్టాలన్న దాహం. సిలువలో ఎప్పుడైతే రక్తాన్ని చిందించాడో ఆయన పని ముగిసిపోయింది. దేవుని దగ్గర సెలవు తీసుకుని వచ్చినటువంటి పని ఆయన ముగించి వేశాడు. కానీ లోకము కొరకు ప్రాణం పెట్టాలి అన్నటువంటి మాట నెరవేరాలి కనుక ఆయన ఆ విషయంలో ఈజ్ ప్రిపేర్డ్ టు డై. దట్ ఈస్ హిస్ థ్రస్ట్.
ఆయన చనిపోటుకు సిద్ధపడి ఉంటున్నాడు. అది ఆయన యొక్క దాహమై ఉన్నది అన్న విషయాన్ని మనం గమనించవలసిన వారమై ఉంటున్నాం. లేఖనాల నెరవేర్పును గురించి ఆయన దాహము కొని ఉంటున్నాడు. 69వ కీర్తన 21వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 69వ కీర్తన మొదటి వచనం 21 వారి చేతులు నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. లేఖనాల నెరవేర్పును గురించి ఆయన దాహము కొనేవాడుగా ఉంటున్నాడు. 5వది తండ్రి యొద్దకు వెళ్ళాలి అనేటువంటి దాహము కూడా ఆయనలో ఉంటుంది. హల్లెలూయా. ఆయన 33.5 సంవత్సరం లోకములో జీవించాడు. శరీర సంబంధమైనటువంటి యేసేపు మరియలో ఆయనకు తల్లి తండ్రిగా ఉంటున్నారు. కానీ ఆ 3.5 సంవత్సరాలు ఆయన లోకములో సంచరించుతూ సేవ చేయటానికి ప్రారంభించినప్పుడు ఈ శరీర సంబంధమైనటువంటి తల్లిదండ్రులు కూడా దూరం అయిపోయారు. తల్లి ఆయనతో కానా వివాహంలోకి వచ్చి ఆయనతో కనబడి ఆయనతో మాట్లాడుతూ ఉంటున్నప్పుడు, అమ్మా ఇప్పుడు నాతో నీకేమి అని ఆమెతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన లోకములో సంచరించుచు అనేక గొప్ప కార్యాలు చేయడంలో ఆయన నిమగ్న అయిపోయాడు. ఆ సమయంలో తండ్రిని గురించినటువంటి ఆలోచన కనపడలేదు. అంటే యేసేపు మరియమ్మను గురించినటువంటి ఆలోచన కనపడలేదు. ఈ 3.5 సంవత్సరంలో పరలోకం నుండి ఆయన ఈ లోకములకు పంపించినటువంటి దేవుని యొక్క కార్యములు జరిగించేటువంటి దాహముతో లోకములో జీవించిన వాడుగా ఉంటున్నాడు. ఆ తరువాత వాటిని ముగించబోతున్నాడు కనుక ఇప్పుడు నేను తండ్రి సన్నిధికి వెళ్ళాలి అనేటువంటి దాహాన్ని ఆయన కలిగిన వాడుగా ఉంటున్నాడు. 6వది ఆయన నిజమైనటువంటి జీవజలమై ఉంటున్నాడు. ఆ జీవజలాన్ని లోకానికి పరిచయం చేయాలి అన్నటువంటి దాహం. ఆయన జీవజలమై ఉంటున్నాడు. ఆయన నేను జీవజలం అని వాగ్దానం ఇచ్చినటువంటి ఈ యేసు లోకానికి దాహాన్ని తీర్చవలసిన వాడుగా ఉంటున్నాడు. ఆ విషయంలో ఆయన దాహము కొనిన వాడుగా ఉంటున్నాడు. We can satisfy his thirst, bringing people to Christ. చివరిదిగా మనం గమనించినట్లయితే అనేకులు ఇంకా లోకములో దాహము కొనిన వారుగా ఉంటున్నారు. క్రీస్తు యొక్క నీటిని, క్రీస్తు యొక్క జీవజలమును పొందుతున్న వారు లేరు. అనేకులు ఇంకా క్రీస్తుని గురించినటువంటి దాహం తెలియనటువంటి వారుగా ఉంటున్నారు. క్రీస్తు ఇచ్చే జీవజలము తెలియని వారుగా ఉంటున్నారు. వారికి ఈ యొక్క జీవజలములు, క్రీస్తు యొక్క రక్షణను ప్రకటించవలసినటువంటి దాహము కూడా ఇంకా ఆయన కలిగిన వాడుగా ఉంటున్నాడు. 7 రకాల దాహాన్ని గురించి మనం ఆలోచించాం. ఆయన లోకమును రక్షించుకోవాలనేటువంటి దాహాన్ని తీర్చగలిగిన వారు ఎవరు అంటే నీవు నేనే. మనము లోకానికి క్రీస్తుని పంచవలసిన వారమైతున్నాం. ఆయన జీవజలము అనేటువంటి విషయాన్ని, దాహము తీర్చేవాడని, ఆయన యొక్క మరి జలములు తాగినవాడు ఎన్నటికి దాహము కొనడు అన్నటువంటి సత్యాన్ని లోకానికి ప్రకటించవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది అన్న విషయాన్ని మనం అందరం కూడా గమనించవలసిన వారమైతున్నాం. ఆ కార్యాన్ని జరిగించుట వలన ఆయనకున్నటువంటి దాహాన్ని నీవు నేను తీర్చగలం. హల్లెలూయా. ఈ యొక్క బాధ్యత మనందరికీ చాలా ప్రాముఖ్యమైనది అన్న విషయాన్ని మనం గమనించవలసిన వారమైతున్నాం. 6వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. యేసు ఎప్పుడైతే ఈయన తప్పికొనుచున్నాను అని అన్నాడో, లేఖనము నెరవేరినట్లు ఎప్పుడైతే అని అన్నాడో, అన్న వెంటనే ఆయనకు చిరకను ఇస్తూ ఉంటున్నారు. ఆ ఇస్రోపు పొడకు చిరకను ఆయన కలిపి ఇచ్చిన తరువాత ఆ చిరక పుచ్చుకొని ఆయన అంటూ ఉంటున్నాడు, సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. యేసు తల వంచి ఆత్మను అప్పగించాడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమ, ఆయన ఆత్మ అప్పగించను అన్నటువంటి మాటను మనం గమనించినట్లయితే అక్కడ ముందుగా సమాప్తమైనది అన్న మాటను మనం ధ్యానించుకున్నాం. 6వ మాటగా సమాప్తమైనది అన్నటువంటి మాటను గమనించినట్లయితే ఇట్స్ ఎ వర్డ్ ఆఫ్ ఎ గ్రేట్ విక్టరీ. గొప్ప విజయ సంకేతమైనటువంటి మాట అది. ఆయన కేక వేసి అని వేరొక
సువార్తలలో మనం గమనించగలం. ఆయన కేక వేస్తారు. ఆయన కేక వేసి ఆయన ఆ విధంగా చెప్పడం మనం చూస్తూ ఉంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఆ యొక్క మాట సమాప్తమైనది అని అన్నటువంటి మాట ఇట్స్ ఎ విక్టరీ, వర్డ్ ఆఫ్ విక్టరీ అంటారు. విజయ కేక, విజయవంతమైనటువంటి కేక. ఆయన తనకిచ్చినటువంటి పని బాధ్యతను నెరవేర్చిన వాడై ఆయన సమాప్తమైన, ఇట్ ఈస్ ఫినిష్ అని అంటూ ఉంటాం. ఆయన గమనించినట్లయితే ఈ యొక్క రన్నింగ్ రేస్ వెళ్ళేవారు ఉంటారు చూసారా, అథ్లెటిక్స్ 100 మీటర్లు 1000 మీటర్లు ఏదో కొలత ఉంటుంది చూసారా, ఆ కొలతకి ఆ చివరిలో లైన్ వేస్తుంటారు. అక్కడ ఏముంటుందంటే ఫినిషింగ్ అని రాసి ఉంటుంది, ఫినిషింగ్ పాయింట్ అని రాసి ఉంటుంది. ఆ గమ్యస్థానానికి ఎవరైతే చేరుతారో చేరిన వాడు తన యొక్క పరుగు పంద్యాన్ని ముగించిన వాడుగా ఉంటాడు. పరుగు పంద్యాన్ని ముగించిన తర్వాత ఒక 10 మంది వెళుతూ ఉన్నారనుకుందాం. 100 మీటర్స్ రేస్కి 10 మంది వెళుతూ ఉంటే 10 మందిలో 5 మాత్రం ఆ రేస్ని ఫినిష్ చేస్తారు. ఆ చివరి వెళ్ళి ఆ గమ్యస్థానాన్ని తాకుతారు. అప్పుడు ఏమవుతుందంటే ఆ 5 1 2 3 4 5 అని మొదటి వాడు, రెండో వాడు, మూడో వాడు, నాలుగో వాడు, ఐదో వాడు అని లెక్క పెట్టడం జరిగింది. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే మధ్యలోనే ఆగిపోతారు. కింద పడిపోవటమో లేకపోతే పరిగెత్తలేక ఆగిపోవటమో ఏదో జరుగుద్ది. వాళ్ళకి ఏమంటారంటే దే డి నాట్ ఫినిష్, వాళ్ళ పరుగు పంద్యాన్ని కంప్లీట్ చేయలేదు. మొదట వచ్చిన వారు ఎవరు, రెండవ గెలుపు పొందిన వారు ఎవరు అన్నటువంటిది తర్వాత మాట. కానీ పరుగు పంద్యాన్ని ముగించడం అన్నది కూడా చాలా బాధ్యతతో కూడినటువంటి మాట. ఇఫ్ దే డోంట్ ఫినిష్, ఇంకొకసారి ఏదైనా ఇలాంటి పరుగు పందెం వచ్చిందనుకోండి, వాళ్ళకి అవకాశమో దొరకదు. ఎందుకంటే నువ్వు పరుగు పందెంలో ఎక్కడో ఆగిపోతావు, చివరికి కూడా వెళ్ళగలిగినటువంటి శక్తి నీకు లేదు కనుక పరుగు పంద్యానికి నీవు అర్హుడవు కాదు అని చెప్పి అతన్ని మరొక పంద్యానికి తీసుకోకుండా ఉండటం జరుగుతుంది. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, యేసు ప్రభుల వారు కూడా తనకిచ్చినటువంటి పని బాధ్యతను ఆయన ముగించిన వాడై అంటున్నారు. ద వర్డ్ ఆఫ్ విక్టరీ, ఆయన చెబుతున్నటువంటి మాట సమాప్తమైనది అన్నటువంటి మాట విజయవంతపు కేకది, విజయోత్సవంతో కూడినటువంటి కేక. What the Lord has given to me to bring this race, I have done it. నేను దాన్ని ముగించాను. అనేటువంటి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క పంద్యాన్ని నేను ముగించాను అని గొప్ప విజయ కేక సమాప్తమైనది. అందు నిమిత్తమే అనగా ఏంటి సమాప్తం? లోకాన్ని పాపము నుండి విమోచన కలిగించటం. లోకములకు పాపం నుండి విమోచన కలిగించి ఈ లోకములో నశిస్తున్న వారందరినీ కూడా రక్షించుకొని తండ్రి సన్నిధికి తీసుకొని వెళ్ళవలసినటువంటి కార్యాన్ని చేయడానికి వచ్చాడు. ఆ కార్యాన్ని జరిగించేశాడు. తన రక్తాన్ని చిందించడం ద్వారా, తన ప్రాణమును ఇచ్చడం ద్వారా ఆయన ఆ కార్యాన్ని జరిగించాడు కనుక he have a great finishing, he have done his task. ఆయనకి ఇచ్చినటువంటి బాధ్యతలు ఆయన నెరవేర్చిన వాడై అంటున్నాడు. అందుకే అంటున్నాడు ఇట్ ఈస్ ఫినిష్డ్, సమాప్తమైనది. హెబ్రీ భాషలో, గ్రీక్ భాషలో టెటెలస్టాయ్ అని ఆ మాటకు మరి తర్జుమా ఉన్నది. అంటే యేసు ప్రభుల వారు శిలువలో పలికినటువంటి ఆ మాట ఇదే, టెటెలస్టాయ్. ఏంటి ఆ మాట కంటే సమాప్తమైనది, ముగించబడినది, సంపూర్తి చేయబడినది, చివరగా సాధించబడినది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత గూగుల్లో టెటెలస్టాయ్ అనేటువంటి మాటను కొట్టి మీనింగ్స్ అడగండి, ఈ మాటలను చూపిస్తుంది. ఈరోజు మధ్యాహ్నం దాన్ని చూసి రాసుకున్నాను. టెటెలస్టాయ్ అది సమాప్తమైనది, ముగించబడినది, సంపూర్తి చేయబడినది, సాధించబడినది. ఆయనకి ఇచ్చినటువంటి పనిని ఆయన సాధించాడు. ఆయన సాధించిన వాడుగా ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఆ యొక్క మాట ఇట్స్ a cry of termination of trump of victory. ఆయన ఒక గొప్ప కేక, విజయవంతమైనటువంటి కేక. ఆయన అక్కడ కేక వేసి ఆయన చెప్పినట్లుగా చూస్తూ ఉంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ యొక్క 7వ మాట, మరి 6 మాటలు ఆయన దుఃఖంతో చెప్పడం చూస్తూ ఉంటున్నాం. ఆ యొక్క మాటల్లో ఉన్నటువంటి కొన్ని మాటలు మనం గమనించినట్లయితే మార్కు సువార్త
15వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఉంది. 37వ వచనం. 15:37. అంతటా చదువుతాను. 15వ అధ్యాయము 37వ వచనం. గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను. గొప్ప కేక వేసి, ఆయన గొప్పగా కేక వేశాడు. విజయవంతమైనటువంటి కేక అది. విజయవంతమైనటువంటి కేక. మత్తయి సువార్త 27వ అధ్యాయము 50వ వచనం. 27వ అధ్యాయము 50వ వచనం. యేసు మరలా బిగ్గరగా కేక వేసి, ఏంటి ఆ కేక అంటే? సమాప్తమైనది అన్నటువంటి కేక. ఈ ముగ్గురు ఆథర్స్ ఆ యొక్క మాటను ఈ విధంగా రాయలేదు, సమాప్తమైనది అని రాయలేదు. కానీ వీరు కేక వేసి అని అక్కడ చెప్పడం మనం చూస్తూ ఉంటున్నాం. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం. గొప్ప శబ్దముతో కేక వేసి, క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఆయన తన పనిని ముగించాడు అని చెప్పడానికి ఆయన కేక వేశాడు. ఆ కేకలో ఏ క్రై ఆఫ్ విక్టరీ, విజయవంతమైనటువంటి కేక, ఏ క్రై ఆఫ్ జుబిలేషన్, ఆనందోత్సాహమైనటువంటి కేక, విజయవంతమైనటువంటి కేక, ఆనందోత్సాహంతో కూడినటువంటి కేక. ఏ క్రై ఆఫ్ డివైన్ రిడీమర్, దైవ విమోచకుని యొక్క కేక. అది దైవ విమోచకుని యొక్క కేక. దైవ విమోచన అనగా పాపము నుండి విడుదల కలిగించేటువంటి విమోచన. ఆ విమోచన అనబడినటువంటి కేకను ఆయన వేసిన వాడై ఉంటున్నాడు. ఏం సమాప్తమైనది అన్నది కూడా మనం ఒకసారి గమనించవలసిన వారమై ఉన్నాయి. కరెక్ట్గా 8 గంటలకు ముగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నాం. గమనించండి, మరణపు ముళ్ళు విరిచినటువంటి కేక. మరణపు యొక్క ముళ్ళను విరిచిన కేక. ఆయన మరణపు ముళ్ళను విరిచాడు. మరణపు ముళ్ళను విరిచాడు. ఆ కేక అది. రెండవది, తండ్రి పని ముగించిన సంతోషముతో దైవ సంబంధమైనటువంటి కేక. సంతోషముతో తండ్రి పనిని ముగించినటువంటి కేక. తండ్రి తనని ఎందు నిమిత్తమై లోకానికి పంపించాడో ఆ పనిని సమాప్తం చేసినటువంటి కేక. దైవ ప్రణాళిక ముగించినటువంటి కేక. దేవుని మహిమపరిచినటువంటి కేక. దేవా, నీవు నాకు ఇచ్చిన పనిని నేను సమాప్తి చేశాను అని దైవ మహిమను గురించినటువంటి కేక. పాపమునకు వెలకట్టిన కేక. పాపమునకు వెలకట్టిన కేక. నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు వెలకట్టి, ఐ హావ్ పేడ్, ఐ ఫినిష్డ్ అని చెప్పబడుతున్నటువంటి కేక. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఆ తరువాత ప్రవచనాల ముగింపు కేక. యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించినటువంటి ఎన్ని ప్రవచనాలు ఉన్నాయో ఆ ప్రవచనాలన్నీ కూడా ఆయన ముగించి వేశాడు. అది ప్రవచనాల ముగింపు కేక. 7వదిగా, రక్షణ కార్యమును ముగించినటువంటి కేక. ఆయన లోకమును రక్షించడానికి వచ్చాడు. ఆ రక్షణను ముగించినటువంటి కేక అక్కడ చూస్తూ ఉంటున్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమ, అప్పగించిన పనిని సంపూర్తి చేశారు వీరు. యేసు ప్రభుల వారు సంపూర్ణంగా చేశారు. సంతృప్తిగా ఆ కార్యాన్ని ఆయన జరిగించారు అన్న విషయాన్ని గమనించవలసిన వారమై ఉన్నాం. యేసు ప్రభుల వారు కూడా ఆయన ఒక మాట ఇక్కడ చెప్పడం చూస్తుంటున్నాం. 17వ అధ్యాయం యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో ఇందాక నేను జ్ఞాపకం చేశాను. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. హల్లెలూయా. యేసు ప్రభువు వారు తండ్రితో మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవా, నేను చేయటానికి నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణముగా నేను నెరవేర్చి ఉంటున్నాను. భూమి మీద నేను మహిమపరిచాను అని చెప్పి తన యొక్క పనిని కూర్చున్నటువంటి ఆ యొక్క విజయవంతాన్ని, లేకపోతే ఆ స్కెడ్యూల్ ముగించినటువంటి బాధ్యతతో కూడినటువంటి మాటను అక్కడ ఆయన తెలియజేస్తుంటున్నాను. నీవు నాకు ఇచ్చిన పనిని నేను నెరవేర్చాను. యేసు ప్రభుల వారి చెబుతున్నటువంటి మాట. పౌలు గారు కూడా 2వ తిమోతికి రాసినటువంటి పత్రికలో ఆయన ఒక మాట అంటూ ఉంటున్నారు.
ఆయనకు మరి ఆయన సేవకు అనగా యేసు ప్రభువు వారు తనను సేవకు పిలిచిన తరువాత ఆయన చేసినటువంటి కార్యాన్ని ముగించి ఆ తరువాత ఆయన ఒక మాట అంటూ ఉంటున్నాడు. 7వ వచనం చదువుతాడు. మంచి పోరాటము పోరాడితేనే నా పలుకు కడముట్టించుదని విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది అని ఆయన అంటూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, ఈ యొక్క అపోస్తులైనటువంటి పౌలు తనకు దేవుడు అప్పగించినటువంటి ఆ పనిని జరిగించిన వాడై అంటున్నాడు. ఏమంటున్నాడంటే మంచి పోరాటము పోరాడితేనే నా పలుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుతుంటుంది. ఈ 3 విషయాలు యేసు ప్రభులో కూడా నెరవేరినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఆయన మంచి పోరాటం పోరాడాడు. ఆ యొక్క అధికారులతో, శాస్త్రులతో, మరి సైనికులతో పోరాడి ఆయన సిలువను గెలిచిన వాడై ఉంటున్నాడు. ఒకసారి ఆలోచించుకుందాం. ఆయన వేవేల కొలది దూతలు ఎప్పుడు ఆయనకు సిద్ధంగా ఉంటాయి. సాతానుడు వచ్చి 40 దినములు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటున్న సమయంలో సాతానుడు శోధిస్తూ ఉంటున్నాడు. ఇదిగో ఒకసారి కిందకి దిగి చూద్దాం, దూకి మరి అప్పుడు వచ్చి నీ దేవుని దూతలు పట్టుకుంటాయేమో, ఇదిగో ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తినొచ్చు కదని ఆయన ఎగతాళి చేస్తూ ఉంటున్నప్పుడు కూడా ఆయన సాతానుతో పోరాడాడు, కానీ సాతానుకు ఓడిపోలేదు. నేను కానీ నా తండ్రిని అడిగినట్లయితే ఊహ్యభరితమైనటువంటి, అంటే నేను ఊహించనంతటి సైన్య సమూహాన్ని పరలోకం నుండి నా కొరకు పంపిస్తాడన్న విషయం నీకు తెలీదా అంటాడు. మనిషి కుమారుడు రొట్టె వలన మాత్రమే కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించను అన్నటువంటి విషయాన్ని ఆ సాతానుడికి చెప్పి అది అక్కడేమంటే సాతానా పో అని గద్దించగానే సాతానుడు అక్కడి నుండి పారిపోయినట్లుగా చూస్తూ ఉంటున్నాం. వాట్ ఏ గ్రేట్ God is, what a great power he have in his strength అన్నది మనం ఒకసారి గమనించవలసిన వారమైతున్నాం. మన దేవుడు రక్షకుడైనటువంటి వాడు, ఆయన సమర్థవంతుడైన వాడు. మన కొరకు మంచి పోరాటము పోరాడి పరుగును కడముట్టించిన వాడు. విశ్వాసమును తండ్రి సన్నిధిలో తండ్రి ఎందు నిమిత్తమై కుమారుని లోకానికి పంపించాడో ఆ పనిని నెరవేర్చుటలో ఆయన బాధ్యతను కలిగిన వాడైతున్నాడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, ఆ గొప్ప అనుభవాన్ని నీవు నేను కూడా కలిగి ఉండవలసిన వారమై ఉంటున్నాం. ఈ లోకంలో జీవిస్తూ ఉంటున్నాం. ఈ లోకంలో జీవించుతున్నటువంటి నీవు నేను జాగ్రత్తగా గమనించినట్లయితే ఆయన నీకు నాకు కూడా పని బాధ్యత అప్పగించిన వాడై ఉంటున్నాడు. ఏంటి ఆ పని బాధ్యత అన్నట్లయితే, మీరు సర్వలోకములకు వెళ్ళి సృష్టికర్తను తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచాను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి ప్రాణం విడిచి అంటూ ఉంటున్నాడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, ఇది కూడా ప్రవచనాల నెరవేర్పు అన్నది మనం గమనించవలసిన వారమై ఉంటున్నాం. ఇందాక మనం నిన్నటి దినాలు చదువుతున్నాం. యెషయా గ్రంథంలో 53వ అధ్యాయం 10వ వచనంలో ఉన్నటువంటి నెరవేర్పును ఆయన జరిగించిన వాడై ఉంటున్నాడు. 10వ వచనం చదువుతారు. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలము. హల్లెలూయా. యెహోవా యొక్క ఉద్దేశమును క్రీస్తు ప్రభుల వారైనటువంటి వారు, తన కుమారుడైనటువంటి వారు, తండ్రి యొక్క కుమారుడైన క్రీస్తు ప్రభుల వారు దానిని సఫలపరిచిన వాడై ఉంటున్నారు. ఆ యొక్క ఉద్దేశాన్ని సఫలపరిచిన వాడుగా ఉంటున్నారు. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, లేఖనాల నెరవేర్పులు ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, యూదుల ప్రార్థన కూడా ఇలాగే ఉంటుంది. ఇక్కడ ఒక మాట గమనించాలి. ఈ శరీరము లయమైపోతాం. ఈ శరీరము కొంతకాలము మటుకే
వాక్యం కూడా సెలవిస్తూ ఉంటుంది, మన్నైన నీవు తిరిగి మంటికి చేరుదు. నీ దినములో కొద్దివి జానడం బెత్తడంతా నీ దినములు లెక్క చూడగా అవి బెత్తడంతా అని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. కానీ మనలో నివసించుచున్నటువంటి ఆత్మకు ఎన్నడూ చావు లేదు. ఈ ఆత్మ నిత్యము నివసించున్నాయి ఉంటుంది. ఈ శరీరము లయమైపోవును, కానీ ఆత్మ ఎన్నడూ నశించిపోదు. ఆత్మ ఎన్నడూ నశించిపోదు. యూదుల యొక్క ఆచారం ఏంటంటే, తల్లులు ఏం చేస్తారంటే, రాత్రి వేళ పడుకునేటప్పుడు ఆ పిల్లలు పడుకునే ముందు ఒక ప్రార్థన నేర్పిస్తారు. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని చెప్పి యూదుల తల్లులందరూ కూడా వారి బిడ్డలకు ఈ ప్రార్థన నేర్పిస్తారంట. ఎందుకంటే పడుకొని నిద్రిస్తూ ఉంటున్నాము, నిద్రించిన తర్వాత లేస్తామో లేవో తెలియదు, కానీ ఒకవేళ లేవకపోయినట్లయితే ఈ ఆత్మ తండ్రి సన్నిధిలో ఉండాలి అనేటువంటి ఆ యొక్క పిల్లలకు నేర్పుతూ ఉంటారు. ఆ యొక్క దృఢమైనటువంటి విశ్వాసాన్ని యూదుల తల్లులు వారి పిల్లలకు నేర్పుతూ ఉంటారంట. కారణం ఏంటంటే, ఈ ఆత్మ మనలో స్థిరముగా ఎప్పుడూ నివసించదు. ఇది కొంతకాలము మనకి దేవుని ఆత్మ మనలో ఎంతవరకు అంటే అది కొంతకాలం వరకే మనలో నివసించునో అది మనలో తండ్రి ఇచ్చాడు కనుక తండ్రి సన్నిధికి తిరిగి చేరునని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. తండ్రి సన్నిధికి చేరేటువంటి ఈ యొక్క ఆత్మను గురించినటువంటి మాట రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారు కూడా ఆ మాట అంటూ ఉంటున్నారు. ఈ యొక్క నా ఆత్మను తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. నేను క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, ఎవరు కూడా ఒక మాట గమనించవలసినటువంటి మాట, యేసుని సిలువలో వేలాడదీసి చివరిగా ఒక సైనికుడు కూడా వచ్చి ఆయన యొక్క డొక్కలో బలెముతో పొడిచి ఆయన చనిపోయాడు అని చెప్పి నిర్ధారణ చేసేసాడు కదా. అంటే చంపేస్తున్న వీళ్ళు కాబట్టి ఆ ఆత్మ ఎవరి చేతిలో ఉంది? ఆత్మను నశింపజేసేటువంటి శక్తి వీరికి కలిగి ఉన్నది అనేటువంటి పొరపాటు యొక్క ఆలోచనలు మనకుంటున్నవి. కానీ గమనించవలసినటువంటి మాట, ఆ యేసు ప్రభుల వారు స్వయాన చెబుతున్నటువంటి మాటలో యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట ఉన్నది, చదవండి. అంతటా నేనే దానిని పెట్టుచున్నాను, ఎవడును నా ప్రాణము తీసుకొనడు. నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను, దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితినెను. హల్లెలూయా. ఆయన తన ప్రాణమును మన కొరకు పెడుతూ ఉంటున్నాడు. అది ఎలా పెట్టగలిగాడంటే అది ఆయనకి ఇష్టమే కాబట్టి పెడుతూ ఉంటున్నాడు. అంటే ఎవరో ఆయన బలవంతంతో ఆయన ప్రాణం తీయటానికి సాధ్యము కాదు. ఇందాక కూడా నేను జ్ఞాపకం చేశాను, శిష్యులు ఆ యొక్క యేసు ప్రభుని సైనికులు వచ్చి మరి ఆయన హింసిస్తూ ఉంటున్నప్పుడు, లేక ఆ యొక్క ఇటువైపున ఎడవైపున కుడివైపున ఉన్నటువంటి దొంగలకు కూడా వారిలో ఒకడు ఆయన ఎగతాళి చేస్తూ ఉన్నప్పుడు కూడా, సైనికులు అక్కడ నిలబడి ఎగతాళి చేస్తూ ఉన్నప్పుడు కూడా ఆయన తండ్రి సన్నిధిలో కోరుకుంటే లెక్కించనంతటి గొప్ప సైన్య సమూహాన్ని లోకానికి పంపించి ఆయన ఎత్తుపట్టుకోగలిగినటువంటి దేవుడు ఆయనకున్నాడు. కానీ ఆయన అలా చేయలేదు. కానీ ఆయన తన ప్రాణమును తానే మన కొరకు అప్పగించిన వాడై ఉంటున్నాడు. రెండవది గమనించినట్లయితే, ఎవడనో ఆయన యొక్క ఆత్మను తీసుకునలేదు, ఆయనే దానిని అప్పగించేవాడై ఉంటున్నాడు. ఆయనే దానిని అప్పగించేవాడుగా ఉంటున్నాడు. ఆ అధికారము ఆయనకు మాత్రమే ఉన్నది అన్న విషయాన్ని మనం గమనించవలసిన వారమై ఉంటున్నాం. మరొక మాట, కీర్తనలు 31వ అధ్యాయము 5వ వచనం. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నానని యెహోవా నన్ను విమోచించువాడవు నీవే. క్రీస్తునందు ప్రేమ చదువుతారు. చాలు. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమ, ప్రవచనాల నెరవేర్పును అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. యెహోవా సత్యదేవ, నన్ను విమోచించువాడవు నీవే. దేవుడే ఈయనను మరి ఆ యొక్క భయంకరమైనటువంటి స్థితిలో నుండి మరలా సజీవుడిగా లేపగలిగిన వాడు
దేవుడే అన్న విషయాన్ని కూడా ఎరిగిన వాడైతున్నాడు. అందుకే ఆయన తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించుతూ ఉంటున్నాడు. 1 పేతురు 4వ అధ్యాయము 19వ వచనం. 1 పేతురు 4వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన, చాలా జాగ్రత్తగా వినండి, సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకున్నవరెనో. మన ఆత్మలు ఎవరికి అప్పగించుకోవాలంటున్నా? సృష్టికర్త. ఏ దేవుడైతే మన యొక్క నాసికారంధ్రములను జీవవాయువును ఊది జీవాత్మ కలిగిన వారిగా మనం చేశాడో ఆ సృష్టికి మన ఆత్మలను అప్పగించుకోవలసిన వారమై ఉంటున్నాం. మన ఆత్మలను తండ్రి సన్నిధిలో ఆయనకు మనం అప్పగించుకోవలసిన వారమై ఉంటున్నాం. కొన్ని సందర్భాలలో దుష్ట ఆత్మ ప్రేరేపణ కలిగిన వారై మనుషులు దుష్టునికి వారి యొక్క ఆత్మలను అప్పగిస్తూ ఉంటారు. వారే దురాత్మలుగా సిద్ధపడుతూ ఉంటారు. దురాత్మలుగా వారు చలామణి అవుతూ ఉంటారు. దురాత్మలకు మన ఆత్మను అప్పగించడానికి వేయలేదు, కానీ సృష్టికర్త మన ఆత్మలకు కర్త అయినటువంటి దేవునికి, మన సృష్టికర్తకు మన ఆత్మలను అప్పగించుకొనవలసిన వారమై ఉంటున్నాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం చదువుతాను. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, మనము దేవుని చేతిలో పడుట ఎంతో అవశ్యము. అనగా ఈ లోకములో మనం రక్షించబడిన వారమై మన ఆత్మను ఆయన చేతికి అప్పగించుకున్నట కంటే దాన్ని మరచిపోయిన వారై ఆయన ఎదుట మన యొక్క ఆత్మలు, అనగా ఆయన తీర్పు దినమున ఆయన ఎదుట మనం పడటం అనేది చాలా భయంకరమైనటువంటి స్థితి అని నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభువా, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని చెప్పి తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించుటలో చాలా అర్థవంతమున్నది అన్న విషయాన్ని గమనించవలసిన వారమైనాం. తండ్రి ఆత్మలకు కర్త అయ్యున్నాడు. సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆత్మలకు కర్త అయ్యున్నాడు. ఆ ఆత్మలకు కర్త అయినటువంటి దేవుని సన్నిధిలో మనము కూడా మన ఆత్మలు తండ్రి సన్నిధికి చెల్లులాగిన మన ఆత్మను సిద్ధపరచుకోవలసిన వారమైతున్నాం. ఆత్మలో కపటము లేనివాడు మాత్రమే దేవుణ్ణి చూస్తాడు. ఆత్మలో కల్మషము కపటం ఉన్నవాడు ఏమాత్రం దేవుని సన్నిధికి వచ్చుటకు యోగ్యుడు కాదు అన్న విషయాన్ని గమనించవలసిన వారమైతున్నాం. తండ్రి సన్నిధికి వెళ్ళటానికి మనము సిద్ధపడవలసిన వారమైతున్నాం. మన ఆత్మ దురాత్మల చేతులకి వెళ్ళటానికి వీళ్ళేది. చాలా విచిత్రాలు మనం చూస్తూ ఉంటాం కదా. ఎవరికన్నా దయ్యం పట్టింది అనుకోండి, దయ్యం పట్టింది వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతారు, అమ్మ నీ పేరేంటి అని అడుగుతారు. అంటే ఆమెలో ఉన్నది ఎవరి ఆత్మ అని అక్కడ ప్రశ్నిస్తూ ఉంటారు. ఎందుకోసం ఈ విచిత్రమైన కార్యాలు సేవకులు చాలా మంది జరిగిస్తూ ఉంటారో నాకైతే తెలియదు, కానీ వాక్యం అయితే సెలవిస్తుంది. దురాత్మ ఉన్నట్లయితే నజరేయుడైన యేసు నామమున పో అని దాన్ని తరిమి వేయాలి, కానీ దాంతో చాటింగ్ చేయడం అనేది ఏమాత్రము కూడా సరికాదు అన్న విషయాన్ని గమనించవలసిన వారమైతున్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, అది అటు ఉంచినట్లయితే సందర్భంలో వచ్చింది కాబట్టి చెప్తూ ఉంటున్నాను. అటు ఉంచినట్లయితే మరొక మాట ఏంటి అంటే, నీవు నేను జీవించుచున్నది దేవుని ఆత్మ వలన. దేవుని ఆత్మ మనలో నివసించుచూ ఉంటున్నాడు. ఆయన ఆత్మలకు కర్త అయి ఉంటున్నాడు. ఆత్మలకు కర్త అయినటువంటి దేవునికి మన ఆత్మలో కల్మషము లేకుండా, కపటము లేకుండా, పాపము లేకుండా క్రీస్తే తన యొక్క ఆత్మను తండ్రి చేతికి అప్పగించినట్లుగా మనము కూడా మన ఆత్మను తండ్రి చేతికి అప్పగించవలసినటువంటి అనుభవంలోనికి మనం వెళ్ళవలసిన వారమై ఉంటున్నాం. అలా కాకపోతే ఆయన బయట పారవేయబడి అగ్ని ఆరని పురుగు చావనటువంటి ప్రదేశంలోనికి తోసివేయబడతాము అన్న విషయాన్ని గమనించవలసిన వారమై ఉన్నాం. ఇందాకే నేను చెప్పాను, యూదుల స్త్రీలు పిల్లలు పడుకునే ముందుగా వారికి ప్రార్థన నేర్పిస్తారంట.
నీవు నీ యొక్క ఆత్మను తండ్రికి అప్పగించాలి అని చెప్పి. ఎందుకోసం? వాళ్ళు ఒకవేళ అకస్మాత్తుగా మరణించారనుకోండి, ఆ ఆత్మ లోకంలో కలిసిపోకూడదు, ఆత్మ దేవుని సన్నిధిలో ఉండాలని ఆ యొక్క తలల యొక్క ఆ బాధ్యత, అది ఆచారం అంట ఆ యొక్క యూదులలో. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, నీవు నేను గమనించవలసింది, మన తండ్రి అయినటువంటి దేవుడు ఆత్మలకు కర్త. మన రక్షకుడైన క్రీస్తు ప్రభుల వారు కూడా తన ఆత్మను తండ్రికి అప్పగించినట్లుగానే మన ఆత్మను కూడా ఆయనకు అప్పగించి అంతటి అనుభవాన్ని విశ్వాసములో పరిశుద్ధతలో కలిగి మనము క్రీస్తు వలె లోకములో సాక్షులుగా జీవించబదులమైంటున్నాం. దేవుడు తన మాటలు మన కొరకై సమృద్ధిగా దీవించుగాక. ఆమేన్.